నమస్తే. మనతో పాటుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సార్, చాలామందికి ఆదర్శంగా మీ జీవితం కొన్ని విషయాలు ఆదర్శవంతమైన విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎక్కడ సార్ మీ బాల్యం? అమ్మా నాన్న వాళ్ళు ఏమైనా ఎడ్యుకేషన్ ఉన్నారా, లేకపోతే మీరే ప్రొఫెసర్గా ముందునా మీ ఫ్యామిలీలో? మీరు అన్నారు కానీ ఆదర్శంగా అనేది అది కొంచెం పెద్ద టర్మ్ అవుతుందేమో. ఒకటేమిటంటే మొత్తంగా సమాజంలో ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా సమాజాన్ని విశ్లేషిస్తున్నప్పుడు సమాజ చలనము చూస్తే ఇది ఏ దిశలో సమాజం పోతున్నది అనేది కొంత కాకుండా పొలిటికల్ ఎకానమీ అండర్స్టాండింగ్ ఉంటే మీకు తెలుస్తుంది ఎటువైపు పోతుంది, ఎందుకు పోతుందో అనేది కూడా కొంత మనకు తెలుసు. ఏ ఫోర్సెస్ చరిత్రని డ్రైవ్ చేస్తున్నాయి, సిస్టమ్ ఎందుకు అలా వెళుతుంది. మా జనరేషను ఇది ఒక రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, నేను స్వాతంత్రం కంటే 3 సంవత్సరాల ముందు పుట్టాను, కాక మేము స్వతంత్ర దేశంలో పెరిగిన వాళ్ళం. అప్పటికే మేము స్కూల్కి వెళ్ళే వరకు కొంత ఆదర్శాలు, ఉపాధ్యాయుల కమిట్మెంటు, పిల్లలకు చదువు చెప్పాలి అనే ఆరాటము, చాలా ఒక ఐడియల్గా ఉండే హెడ్ మాస్టరు కన్సర్న్స్ ఉండి, స్కూల్లో ఉండే వాతావరణము అప్పటి నెహ్రూ గారి ఇమేజు, నెహ్రూ గారిని చూడడానికి 11 కిలోమీటర్లు నడిచి పిల్లలుగా పోయి చూడడము, ఇది ఒక రాజకీయ వ్యవస్థను చూసాం మనం. తర్వాత వాళ్ళు ఎక్కువ ఈ డబ్బులు ఇది కాకుండా ఒక ఐడియాలజీ, ఓ సోషలిస్ట్ పార్టీ, ఓ ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఓ కమ్యూనిస్ట్ పార్టీ, ఓ స్వతంత్ర పార్టీ, ఓ కాంగ్రెస్ పార్టీ, ఓ భిన్నమైన, కానీ ప్రతి పార్టీకి ఒక రకమైన భావజాలము, ఒక రకమైన ఐడియాలజీ, ఒక రకమైన కమిట్మెంటు, దానికంటూ ఓ సిద్ధాంతకర్త, ఇవన్నీ ఉండేవి. కనుక మాకు ఆ రోజుల్లో ఎన్నికలంటే భావజాల పోటీ అని, ఒకరు మిక్స్డ్ ఎకానమీ, ఒక కమ్యూనిజం కావాలని, మళ్ళీ సోషలిజంలో మళ్ళీ డిఫరెంట్ వెరైటీసు. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరితే, నేను పొలిటికల్ సైన్స్ విద్యార్థిని కాబట్టి క్లాస్ రూమ్లో రాజ్యాంగాన్ని గురించి చెప్పడము, ప్రజాస్వామ్యాన్ని గురించి చెప్పడం, ప్రజాస్వామ్య సిద్ధాంతాల గురించి చెప్పడం. డిగ్రీ ఏ కాలేజ్లో ఉన్నారు? ఏ కాలేజ్లో ఉన్నారు సార్? నేను అంటే చదవడమేమో, అంటే మా ఊళ్ళో హై స్కూల్ చదివాను, తర్వాత కాలేజ్ ఇక్కడ వివేకానంద కాలేజ్ అని ఉంది, అది మహారాష్ట్రియన్స్ పెట్టుకున్న కాలేజ్ అది. కానీ అది ఎయిడెడ్ కాలేజు, అది ప్రైవేటు అనే పేరే, కానీ ప్రైవేటు ఇవాళ ప్రైవేట్ కాలేజ్కి ఉండే లక్షణాలు ఏవి లేవు. ఫీజు లేకపోయేది. తర్వాత మంచి టీచర్స్ను అపాయింట్ చేశారు వాళ్ళు. మహారాష్ట్రియన్స్ అని ఉన్నారు కొంత మహారాష్ట్రియన్ టీచర్స్ ఉన్నవాళ్ళు, కానీ టీచర్స్ను కాస్త ప్రతిభ కలిగిన వాళ్ళని, సరే తోటి విద్యార్థులు ఉండే సహా. తర్వాత మేము కూడా చాలా లోయర్ మిడిల్ క్లాసు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఒక రూమ్ తీసుకొని కాస్త 3-4 కలిసి షేర్ చేసి, ఒకవేళ మరీ పరీక్షలు క్యారియరు తెప్పించుకొని ఆ క్యారియర్ను షేర్ చేసి, అది అంటే ఆ జీవితం ఒక రకమైన స్ట్రగుల్ ఉండేది. కాలేజీలో ఒక చదువుకునే వాతావరణం ఉండేది, కొంత స్వేచ్ఛగానే ఉండేది. అదో టీచర్ స్టూడెంట్ రిలేషను అంత మరీ ఫ్రెండ్లీ కాకుండా ఒక కమిట్మెంట్తో చెప్పే టీచర్స్ ఉండేవాళ్ళు. సరే, ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మేము ఏమీ చేసినప్పుడు, సరే మాకు అంత ప్రతిభ కలిగిన టీచర్స్ ఉన్నారని చెప్పడం లేదు, కానీ వ్యక్తిగతంగా కొంత ఆశయాలు, ఆదర్శాలు కావు, ఓ సిన్సియారిటీ, చదువు చెప్పడం అని కొందరు టీచర్స్ అయినా. మాకప్పుడు ప్రొఫెసర్ రామరెడ్డి గారని, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు. ఆయన ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ పెట్టిన ఆయనకు వ్యక్తిగతంగా చాలా ఫ్రెండ్లీ టీచరు. తర్వాత చాలా సింపుల్, పర్సనల్గా ఆనెస్ట్, ఇంటిగ్రిటీ. తర్వాత పిల్లల్ని కాస్త ప్రేమించే టీచరు కదా. మాలాంటి వాళ్ళు మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కొంత మరీ దగ్గర తీసి, అట్లా మేము ఆయనకు చాలా దగ్గర కావడము.
ఆయన కుటుంబ సభ్యుడిగా కావడం, నాన్న అకాడమిక్స్ అని అనేవాడు. తర్వాత కాలంలో మేము కొలీగ్స్ అయ్యాము, తర్వాత కలిసి పుస్తకాలు రాసాము, పరిశోధన చేశాము. సో రామరెడ్డి గారిలో ఉండేటువంటి ఒక జీవితం పట్ల అవగాహన, అలాగే ఆయన జీవించే విధానము, ఒక డెమోక్రటిక్ ఓపెన్ మైండెడ్ టీచరు. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆయన ఈ ఓపెన్ యూనివర్సిటీ పెట్టాలని, ఓపెన్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అక్కడ నుంచి యూజీసీ చైర్మన్ అయ్యాడు, ఐసీఎస్ఆర్ కామన్వెల్త్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక ఆయన అలా వెళుతూ పోయాడు. కానీ ఆయన ప్రభావం ఉంది మా మీద. వ్యక్తిగతంగా ఓ టీచరు ఎలా ఉండాలి, సింప్లిసిటీ, పిల్లల్ని ఇష్టపడము, ఇవన్నీ. సరే మేము చదువు చెప్పే కాలం వరకు నేను కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. అప్పుడు ఇంకా పీజీ సెంటర్ అది. స్టూడెంట్గా ఉన్నప్పుడు రకరకాల భావజాలాలు కలిగిన విద్యార్థి సంఘాలు ఇవన్నీ ఉండేవి. మీరు ఎటువైపు ప్రభావితమయ్యారు? అంటే మేము ప్రధానంగా మాది కుటుంబమే కాంగ్రెస్ పార్టీ. మా నాన్నగారు చాలా కమిటెడ్ కాంగ్రెస్ ఉండేవాడు. మా అమ్మ ఇంట్లో, మా ఊళ్ళో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఇదిగా ఉండేది. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభావం మా మీద చాలా ఉంది. నెహ్రూ గారి ప్రభావం కూడా ఉంది. ఆయన ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవడం, ఆయన ఆటోబయోగ్రఫీ చదవడం, ఆయన గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ చదవడం, ఆయన నెహ్రూ గారు రాసిన కొన్ని మా పాఠాల్లో కూడా పాఠ్యాంశాలుగా కూడా ఉండేవి. కనుక మొత్తంగా నాన్ అలైన్మెంట్, మిక్స్డ్ ఎకానమీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇక భావజాలం అంతా రాజ్యము యొక్క పాత్ర దేశాభివృద్ధిలో, సమాజాన్ని మార్చడంలో, అట్లాగే దేశాభివృద్ధిలో రాజ్యందే కీలక పాత్ర అనేటువంటిది ఆ రోజుల్లో ఉండేటువంటి ప్రధానం. రాజ్యంది పాత్ర అంటే అది పెట్టుబడి పాత్ర కాదని, రాజ్యము సమాజంలో అభివృద్ధిని సాధించాలని, రేట్ ఆఫ్ గ్రోత్ పెంచాలని, స్టీల్ ఫ్యాక్టరీసు, తర్వాత ఐఐటీస్, ఐఐఎంస్, అదంతా ఒక భావజాలం నుంచి రాజ్యము చాలా ఒక క్రిటికల్ పాత్ర నిర్వహించిన రోజులవి. కనుక మేమందరము ఆ భావజాలంలో ఉండేవాళ్ళం. కానీ 1960 చివరిలో నెహ్రూ గారు చనిపోవడము, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ, ప్రపంచవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ వచ్చింది. ఒక్క మన దేశంలో కాదు, ఫ్రాన్సు, అమెరికాలో యూత్ రివోల్టు, తర్వాత జర్మనీ, ఇటలీ, తర్వాత లాటిన్ అమెరికాలో, అన్ని దేశాల్లో ఒక రకమైన రివోల్టింగ్ మూడ్ ఉంది. మన దేశంలో కూడా అప్పుడే తెలంగాణ, సెపరేట్ తెలంగాణ ఉద్యమము, రీజనల్ మూమెంట్స్, సబ్ రీజనల్ మూమెంట్స్, ఆటానమీ మూమెంట్స్, సెసెషనిస్ట్ మూమెంట్స్, నక్సలైట్ మూమెంట్, ఒక్కటి కాదు, 60 చివరికి వచ్చే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు, యూత్ అన్రెస్ట్. ఈ ప్రభావం కూడా మా మీద పడింది. ఎందుకు దేశంలో ఎంత అన్రెస్ట్ ఉండడం అని. ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమ ప్రభావము వరంగల్, ఉత్తర తెలంగాణలో చాలా ఉధృతంగా వచ్చేసింది. 60s 70s వరకు ఉధృతంగా రావడంతో ఒక జనరేషన్ పిల్లలు ఆ ప్రభావంలోకి వచ్చారు, గ్రామీణ ప్రాంత పిల్లలు. ఆ పిల్లలు మా కాకతీయ యూనివర్సిటీలో మొత్తంగా, కాకతీయ యూనివర్సిటీ కాదు, మొత్తంగా వరంగల్లో 13 కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, ఆర్ఈసి, డిగ్రీ కాలేజెస్ మొత్తము రాడికల్స్ వచ్చేసారు పిల్లలు, స్వీప్ అన్నట్టు. ఇంకా ఆ పిల్లలు అడిగే ప్రశ్నలు, మేము క్లాస్ రూమ్లో చదువు చెప్తే వాళ్ళు మేము చెప్పిన పాఠం కాకుండా పేదరికం ఎందుకుంది, అసమానతలు ఎందుకున్నాయి, డిప్రవేషన్ ఉంది, వివక్ష ఎందుకున్నది, మనుషులు ఎందుకు ఉన్నా, అందరికీ అవకాశాలు ఎందుకు, ఈ పిల్లల క్లాస్ రూమ్లో మనం పాఠం చెప్తుంటే ఇది సార్ ఇది కాదు సార్ మాకు చెప్పవలసింది, ఎందుకు అసలు గ్రామీణ ప్రాంతాలు ఇట్లా ఉంది, భూస్వాములు ఇట్లా ఎందుకున్నారు, ఈ దౌర్జన్యం ఏమిటి, ఇది టీచర్స్గా మాకు కూడా పెద్ద సమస్య అయిపోయింది. సమాధానం మరి ఇది చెప్పే పాఠం వేరు, వీళ్ళు అడిగే ప్రశ్నలు వేరు. సరే, దానికి సమాధానంగా ఎట్లా మరి పిల్లలు ఈ ప్రశ్నలు అడుగుతున్నారని మేము సిలబసే మార్చవలసి వచ్చింది. కరికులమే మార్చి మార్క్స్, లెనిన్, మావో వీళ్ళందరినీ, గాంధీ, పాలో ఫ్రేయర్ అందరినీ తీసుకురావాల్సి వచ్చింది. పిల్లలకు సమాధానం చెప్పడం కొరకని సిద్ధాంతపరంగా ఒక సైద్ధాంతికమైన అవగాహన కావాలనే దాంట్లో
అప్పటికి మేము చెప్పే పాశ్చాత్య థింకర్సు అమెరికన్ అది దాని స్థానంలో కొంత మేము కరికులం మార్చవలసి వచ్చింది. వరంగల్లో కూడా జయశంకర్ గారు ఉండేవారు, కాళోజీ గారు, వరవరరావు గారు, వీళ్ళందరి ప్రభావం కూడా మా మీద ఉంది. కనుక ఈ ప్రభావాలన్నీ మన మీద పనిచేయడంతో మనం కూడా కొన్ని మౌలిక ప్రశ్నలు, ఆల్దో వాళ్ళ మీద మనం కొన్ని ప్రశ్నలు అడిగినా వీళ్ళు చెప్పేది సరిందా కాదా అని మనం అంటున్నా. 1975లో ఎమర్జెన్సీ ఎప్పుడైతే వచ్చిందో, ఎమర్జెన్సీలో వాడు స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, హక్కులని పోయాయి, రాజ్యాంగం మనం చెప్పిన రాజ్యాంగ హక్కులు లేవు. తర్వాత ఇంకా సౌత్ ఇండియా బెటరు, మనం నార్త్ ఇండియాలో జరిగినటువంటి దౌర్జన్యం, విపరీతంగా దౌర్జన్యం జరగడం, ఇందిరాగాంధీని అంతగా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చేసాను, విశ్వవిద్యాలయాలు అన్నీ అందరూ భయపడమే, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు, ఎప్పుడు పరిస్థితి చేస్తారో అనేటువంటి ఒక వాతావరణం వచ్చేవరకు మన ఆలోచన విధానం కూడా, మేము చిన్నప్పుడు చదువుకున్న చదువు, నెహ్రూ గారి ప్రభావము, ఆ మిక్స్డ్ ఎకానమీ, రాజ్యం యొక్క పాత్ర, ఆ ప్రోగ్రెసివ్ రోల్ ఆఫ్ స్టేట్ నుంచి రిప్రెసివ్ రోల్ ఆఫ్ రాజ్యం పాత్ర మారిపోయింది. రాజ్య స్వభావము, రాజ్యం పనిచేసే పద్ధతి మారింది. అందుకనే రాజ్యాన్ని మళ్ళీ, రాజ్యం ఎందుకు వచ్చింది, రాజ్యం ఏం చేయాలి, రాజ్యం పాత్ర ఏమిటి, రాజ్యాంగంలో రాజ్యం పాత్ర ఏంటి, ఇప్పుడు నిర్వహిస్తున్న పాత్ర ఏంటి, రిప్రెషన్ ఏమిటి, ఇంతమంది అరెస్ట్ చేయడం ఏంటి. సో సమాజంలో వస్తున్నటువంటి, రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులు ఏవైతున్నాయో వాటి ప్రభావం మీరు కాస్త రిసెప్టివ్గా ఉండి, అంటే ఎందుకు ఇవి జరుగుతున్నాయి అనే ప్రశ్న మీరు అడిగితే మీ ఆలోచన క్రమం మారుతుంది. కనుక 77 అంటే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 77లో నేను పౌర హక్కుల ఉద్యమంలోకి, అంటే ఆ పౌర హక్కుల ఉద్యమంలో రావడానికి అక్కడ ఉండే వాతావరణము వరంగల్లో, అలాగే ఈ ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్, రాజ్యాంగము ఇవన్నీ మారడము, రాజ్య స్వభావం మారడం, ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని మౌలిక ప్రశ్నలు అడిగి మనము ఆలోచించడానికి. ఇక అప్పటికే నేను ఇంకా పేదరికం మీద పరిశోధన చేస్తున్నాను, గ్రామీణ ప్రాంతాల మీద పరిశోధన చేయడము, తర్వాత గ్రామాలకు వెళ్ళి ఈ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం, ఇవన్నీ. అలాగే నక్సల్ మూమెంటు అప్పటికే బ్యాన్ లిఫ్ట్ చేశారు ఎమర్జెన్సీ తర్వాత. సో కరీంనగర్ అక్కడ వెళ్ళి దాన్ని స్టడీ చేయడం, కరీంనగర్ భూస్వాముల యొక్క దౌర్జన్యాలు వాళ్ళు నేరేట్ చేస్తుండే ప్రజలు. ఆ విధంగా మహబూబ్ నగరు దక్షిణ తెలంగాణ కొంచెం భిన్నం, కానీ కరీంనగరు ఆ ప్రాంతంలో ఏదైతుందో భూస్వాముల దౌర్జన్యాలు ఏవైతుందో అది మనం ఊహించలేనటువంటి దౌర్జన్యాలు. అంటే మనము మేమైతే షాక్. మా వాడు కూడా ల్యాండ్ లార్డ్ ఉండేవాడు, ఆయన ఏదో అక్కడ గడిలో ఉండేవాడు, ఏదో కొంచెము చిన్న భయం అయితే ఉండేది, కానీ ఆయన ఇటువంటి మరి అమ్మాయిలు మహిళల విషయంలో ఈ వాజ్ ఏ వెరీ డిగ్నిఫైడ్ మ్యాన్. ఆ విధంగా కరీంనగర్ భూస్వాములు అట్ట కాదు, పెళ్ళి తర్వాత మొదటి నైటు ల్యాండ్ లార్డ్ దగ్గరికి పోవాలి, ఇది ఏమి మనం ఊహించలేని, ఇదేమిట్రా అసలు. తర్వాత ఏ మహిళనంటే ఆ మహిళను పట్టుకుపోవడం, గడిలో రేప్ చేయడము, ఇది కొంచెం షాకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు. కనుక ఈ ఉద్యమము దేనికి రెస్పాన్స్ అంటే, ఇదేదో అనార్కికు పని లేని వాళ్ళు ఏదో ఆయుధాలు పట్టుకొని కూలగొడతాం, బయట ఉండే ప్రచారానికి, గ్రామంలో వెళ్ళి ఉన్న దౌర్జన్యము దాన్ని చూస్తే ప్రజలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, తర్వాత వాళ్ళ గుర్రం ముందు పరిగెత్తాలి, ఇదంతా ఈ మనం ఊహించలేనటువంటి విషయం. ఇదేంటి అసలు సమాజం ఇట్లా ఉండడం ఏంటి. కనుక ఆ పోరాటము అది అనివార్యమని మనకు అనిపించింది. ఇక దీన్ని తట్టుకోవడానికి పోలీసు రాజ్యం ఏం చేయలేదా, ల్యాండ్లార్డు మీద ఆధారపడి ఉంది అధికారం, ల్యాండ్లార్డ్ను రాజ్యం ముట్టలేదు, కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ కాంట్ ఎంటర్ ది గడి, అంత భయం, పోలీసులో కూడా ఆయన అంటే భయమే. ఈ రాజ్యము ప్రజలకు రక్షణ ఇచ్చే బదులు ఈ ల్యాండ్లార్డ్స్కు రక్షణ ఇవ్వడం ఏంటి ఇది. కనుక ఒక రకంగా మా ఆలోచనలోనే కొంత మార్పు వచ్చింది. అంటే ప్రజలు గౌరవంగా బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలి అని అనుకున్నప్పుడు ప్రజలకు వేరే మార్గం ఏముందా, రాజ్యమేమో నిజంగానే రాజ్యమే ఎంటర్ అయ్యి ఇది చేయడానికి వీళ్ళదని ల్యాండ్లార్డ్ను కంట్రోల్ చేస్తే అది వేరే విషయం. అప్పటికి మన అవగాహన భిన్నంగా ఉండేది. నేను శ్రీకాకుళము వెళితే శ్రీకాకుళంలో ఒక ల్యాండ్లార్డు మరీ దుర్మార్గము, వాడి ఈ కరీంనగర్లోనే ఉంది పరిస్థితి.
జనం ఏం చేశారంటే అతన్ని పట్టుకొని ఒక రూమ్లో వేసి లాక్ చేసేసారు. ల్యాండ్లార్డ్ రిబెల్ అయ్యి ల్యాండ్లార్డ్ను లోపలేస్తుంటే మొత్తం వ్యవస్థ అంతా కదలడం మొదలుపెట్టేసి కలెక్టరు గ్రామానికి వచ్చి ఇక్కడ చట్టం ఉంది, ఈ చట్టం మీ చేతిలోకి తీసుకోవద్దు, చట్టబద్ధ పాలన ఉంది, మీరు ఇట్లా చేయడానికి లేదు అని ఆయన ఏదో చెప్తే ఒక ముసలతను లేచి నిన్నటిదాకా వాడు దౌర్జన్యం చేశాడు, వాడు మా మహిళల పట్ల వాడు తప్పుగా ప్రవర్తించాడు, మమ్మల్ని కొట్టాడు. ఏ కలెక్టర్ వచ్చి కూడా భూస్వామికి ఒక లెక్చర్ ఇచ్చి మీరు ఇలా చేయడానికి వీల్లేదు, చట్టబద్ధ పాలన ఉంది, రాజ్యాంగం ఉంది అని ఎందుకు చెప్పలేదు? ఇవాళ మా దగ్గరకు వచ్చి మీరు లెక్చర్ ఇస్తున్నారు కానీ ఒక్క ల్యాండ్లార్డ్కు లెక్చర్ ఇస్తే పోయేది కదా. మీకు అనిపించలేదా ల్యాండ్లార్డ్ పోయి లెక్చర్ ఇవ్వాలి అంటే? ఇటువంటి ప్రశ్న అప్పుడు కలెక్టర్స్ కూడా జవాబే లేదు. నిన్నటిదాకా మీరు ఆ దౌర్జన్యం మీకు భాగ్యం మీ వ్యవస్థలో భాగమైన మా దౌర్జన్యం వచ్చేవరకు మీకు ఈ ప్రశ్నలు వచ్చి చట్టము, చట్టబద్ధ పాలన, రాజ్యాంగం గుర్తుకొచ్చిందని. ఈ ప్రశ్నలు జనం అడుగుతున్నప్పుడు మనం కూడా ఈ ప్రశ్నలు జనం అడిగినప్పుడు మన దగ్గర ఏం సమాధానం? నేను పొలిటికల్ సైన్స్ టీచర్గా ఎవరైనా వచ్చి సార్ మన రాజ్యమేమో వాళ్ళు దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఏమనలేదు, మేమేమన్నా ఒక్క ప్రశ్న అడిగితే మన నుంచి కొడుతున్నారు ఎందుకు సార్ అని అంటే మన దగ్గర ఏమి సమాధానం లేదు. మా తప్ప మీరు చెప్పండి, మా మహిళల మీద వాడు దౌర్జన్యం చేశాడు. కనుక ఈ ఘర్షణ వాతావరణం ఏదైతుందో అది కూడా కొంత మమ్మల్ని ప్రభావితం. అప్పటికి ఇంకా నాకు మార్క్సిజం నేను పెద్దగా అధ్యయనం చేసాను, ఎందుకంటే నేను చదివిన సబ్జెక్టులో మార్క్సిజం అంత సీరియస్ సబ్జెక్టుగా కాదు. అక్కడ నుంచి కొంత సైద్ధాంతిక పరంగా చదవడం, అసలు ఏమిటి చరిత్ర చదవడం. నేను ఎంఏ పాస్ అయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఒక ప్లానింగ్ కమిషన్ ప్రాజెక్టు కొంత మాకు సమయం ఉండేది, నిజామాబాద్లో గ్రామాల్లో తిరిగి. అప్పుడు కూడా నేను సాహిత్య పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు మాకు చదవడానికి చాలా టైం దొరికింది. కొంత అధ్యయనం చేయడం అనేది తెలుగు సాహిత్యంలో కొంచెం మంచి నవలలు, ముఖ్యంగా చరిత్ర చదవడం, అలాగే సైద్ధాంతిక విషయాలు చదవడం. కనుక ఈ ప్రభావాలన్నీ మన మీద పనిచేస్తున్నాయి. సో దానివలన మనము ఒక అధ్యాపకుడుగా ఉండి ఒక రకంగా క్లాస్ రూమ్లో మనము చెప్పే చదువు అంటే మనము పాఠం చెప్తున్నప్పుడు దాన్ని ఫీల్ కావాలి. గట్టిగా మెకానికల్గా వెళ్ళి ఒక గాంధీ గురించి ఒక లెక్చర్ ఇస్తే గాంధీని చెప్తున్నప్పుడు అంతే ఇంటెన్స్గా గాంధీ లోపలికి పోవాలి. గాంధీని చెప్పినప్పుడు మీరు అంతే ఎమోషనల్గా, అంతే ఇంటెన్స్గా గాంధీలో ఉండే మంచి కానీ గాంధీలో ఉండే పరిమితులు కానీ మన క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై ఫీలింగ్. ఉట్టిగా మనం మెకానికల్గా గాంధీ గారు చెప్పాడు ఇది చెప్పారు అని చెప్పడం వేరు. మరి గాంధీని మార్క్స్ చెప్తున్నప్పుడు కూడా మార్క్స్ ఎట్లా హిస్టారికల్గా డైలెక్టికల్ ప్రాసెస్ని ఎట్లా అనలైజ్ చేశాడు, చరిత్రను ఎట్లా అనలైజ్ చేశాడు. ఓ వెస్టర్న్ థింకర్ను చెప్తున్నప్పుడు కూడా మీరు అదే ఇదిగా చెప్పాలి. దానివలన నేను అనుకోవడం ఏంటంటే క్లాస్ రూమ్లో ఈ కమ్యూనికేషన్ అనేది అవుతుందో ఆ కమ్యూనికేషన్ చాలా బలంగా విద్యార్థి దగ్గరికి పోవడానికి ఏ ఉపాధ్యాయుడికైనా అధ్యాపకుడికైనా చదువు చెప్పడము ఏదో మన వృత్తి, మన జీతం ఇస్తున్నారు, మనం పని చేస్తున్నామని చేయడం వేరు. మనము చెప్పే చదువులో మనం కన్విక్షన్తో చదువు చెప్పాలి. ప్రతి థింకర్ని మనం వాళ్ళకి న్యాయం చేసేలాగా వాళ్ళు ఏం చెప్పారో జీవితంలో అనేది చెప్పాలి అనేది ఎప్పుడైతే వచ్చిందో నాకు ఉపాధ్యాయుడిగా లేదా అధ్యాపకుడిగా నాకు బిగినింగ్ నుంచి కూడా నేను అధ్యాపక వృత్తిలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా ఫస్ట్ ట్రాన్స్ఫర్ నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో చెప్పాను. సరే 6 నెలల్లో నేను ఇంకప్పటికి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఈవినింగ్ కాలేజ్కు వేశారు. ఈవినింగ్ కాలేజ్లో 6 నెలలు చెప్పిన తర్వాత నన్ను వరంగల్ ట్రాన్స్ఫర్ చేశారు. విద్యార్థులు పెద్ద స్ట్రైక్ చేసి సార్ పోవడానికి వీలు లేదని ఆపారు. ఒక 3 నెలలు ప్రిన్సిపాల్ మీద ప్రెషర్ పెట్టి నన్ను రిలీజ్ చేయొద్దని ప్రిన్సిపాల్ మీద ప్రెషర్ పెట్టాడు. ప్రిన్సిపాల్ కూడా వైస్ ఛాన్స్కు ఆయన వదలడానికి లేరు పిల్లలు. సరే చివరికి ఆ యూనివర్సిటీ సైడ్ ఇట్లా మీరు ఆర్డర్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, అక్కడ టీచర్ లేడు, మీకు వేరే టీచర్స్తో ఆయన పంపించేసేయండి అని. సరే ఫైనల్లీ ప్రిన్సిపాల్ నన్ను రిలీవ్ చేయడానికి వస్తే చాలామంది ఏడ్చారు. అంటే నాకు ఫస్ట్ జీవిత అనుభవం ఏంటంటే పిల్లలు ఇట్లా కళ్ళ నీళ్ళు పెట్టుకోవడము, సార్ ఎట్లా పోతున్నాము, ఎజిటేట్ చేయడము.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఈవినింగ్ కాలేజ్లో ఉండే నా స్టూడెంట్స్ అందరు కూడా ఒక అందరూ నాకంటే వయసులో పెద్ద. నేను అప్పుడు 23, 24 ఉంటే 37, 35 ఏళ్ళు వాళ్ళు. డిప్టీ ఒక ఇండియన్ డెటోనేటర్స్లో హంగరీ నుంచి వచ్చిన అతను, ఈ వాజ్ ద డిప్టీ డైరెక్టర్. ఆయన క్లాస్ రూమ్లో ఉండేవాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకోవడానికి ఆయన కారులో వచ్చేవాడు. అక్కడ చాలా అతను కూడా ప్రిన్సిపాల్ దగ్గర పోయి, అతను పోతే ఎట్లా మాకు చాలా బెనిఫిట్ ఉంది అది ఇది ఆయన అంటే నాకు ఏమనిపించింది అంటే పిల్లలు ఇంత ఇష్టపడి మనం పోనివ్వడం లేదు అనేది టీచర్కు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. విద్యార్థులు అది నా ఫస్ట్ టీచరు అనుభవం, ఫస్ట్ ఇయర్లోనే నాకు ఈ అనుభవం అయింది. వరంగల్ పీజీ సెంటర్ పోతే అక్కడ వాతావరణం కాస్త భిన్నంగా ఉంది. సరే అక్కడ కూడా కొంత విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండేది. ఎంఏ కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి. సరే అక్కడ చదువు చెప్తున్నప్పుడే మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్కు, అంటే అక్కడ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్లో ఒక లెక్చరర్ లేడు అనేది గ్రాడ్యుయేషన్ కనుక మళ్ళీ పీజీ సెంటర్ నుంచి నన్ను ఆర్ట్స్ కాలేజ్ పంపారు. అక్కడ కూడా పిల్లలు వద్దని సార్ పంపదు. వాళ్ళేమో లేదు అక్కడ ఆర్ట్స్ కాలేజ్లో చాలామంది పిల్లలు ఉన్నారు, టీచర్ లేడు. అక్కడ పోతే అక్కడ నాకు ఇప్పుడు కోదండరామ్, కంచాయిలయ్య, తిరుపతిరావు, తర్వాత వీళ్ళందరూ నాకు స్టూడెంట్సే. గాయలయ్య అంటే నాకు డైరెక్టు కానీ వచ్చి క్లాస్లో కూర్చున్నవాడు, నాకు కాస్త దగ్గర కూడా ఆయన అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన మాకంటే చాలా ఆయన గ్లోబల్ పాపులారిటీ వచ్చింది. ఆయన ఇప్పుడు మన అన్ని దాటిపోయాడు ఆయన. కానీ ఆ రోజుల్లో మాకు చాలా దగ్గరగానే ఉండేవాడు. కోదండ్ వాజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. చాలా తర్వాత జయశంకర్ గారు ఉండేవాళ్ళు, ఆయన ప్రిన్సిపాల్గా ఉండేవాడు, నాకు చాలా దగ్గర. జయశంకర్ గారు నన్ను డాక్టర్ సాబ్ అనేవాడు పిలవడం. ఆయన ఇంటిగ్రిటీ, ఆయన కమిట్మెంటు. ఇక వరవరావు గారు అయితే సరే ఆయన ఈ స్వీప్ ఉండేది, ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వరంగల్ అంతా ఇన్స్పైర్ చేసినవాడు ఆయన. మాకు కూడా ఆయన లెక్చర్స్ అప్పటికే నేను కొంచెం ఈ టీచర్గా పాపులారిటీ ఉంది కాబట్టి బయట పిలవడం మొదలుపెట్టారు ఉపన్యాసాలకి. సరే వరవరావు సార్ ఇంట్లో నేను కూడా వెళ్ళేది, ఆయన నేను లెక్చర్స్ ఇవ్వడం. ఆయన గంటల తరబడి మాట్లాడేవాడు, డైలెక్టిక్స్ చెప్పడము. సార్ అద్భుతమైన ఆర్టికులేషన్ అనుకోండి, ఆయన సాధారణమైన ఆయన అవగాహన కూడా. ఆయన పెద్ద సాహిత్య విద్యార్థి కూడా, మనిషిగా చాలా అంటే చాలా మంచివాడు అన్నట్టు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బాలగోపాల్ చెప్పడానికి మ్యాగ్నెటిక్ కెపాసిటీ ఉంది, మనిషిని పూర్తిగా ఆకర్షించేటువంటి శక్తి. కనుక ఆయన సార్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం. సో సారు వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఐడియాలజికల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇంకా కాకతీయ యూనివర్సిటీ పిల్లలకు నేను అడ్వైజర్ అయ్యాను యూనివర్సిటీలో. మళ్ళీ నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి మళ్ళీ నన్ను బ్యాక్ తీసుకెళ్ళారు. కానీ ఒక 2 ఏళ్ళు నేను ఆర్ట్స్ కాలేజ్లో పిల్లలకు చెప్పిన అనుభవం కూడా చాలా గొప్ప అనుభవమే. అక్కడ కూడా పిల్లలు రెసిస్ట్ చేశారు నా ట్రాన్స్ఫర్. పోవడానికి వీల్లేదని చిన్న సమ్మె, పోవడానికి వీల్లేదు. అక్కడ కొందరు ఏడవడం పిల్లలు. నాకైతే ఇది ఎప్పుడు నేను అవన్నీ ఆలోచించినా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు టీచర్ ట్రాన్స్ఫర్ అయితే పిల్లలు అంటే పర్సనల్గా అటాచ్ అయిపోయారు. సరే మళ్ళీ పీజీ సెంటర్కు అప్పటికే కాకతీయ యూనివర్సిటీ అయింది అది. ఇక రాడికల్ ఇన్ఫ్లుయెన్సెస్, పిల్లలు అడిగే ప్రశ్నలు. చాలామంది పిల్లలు, నేను అడ్వైజర్గా ఉన్నాను, రాడికల్ పిల్లలు. అప్పుడు గద్దరు, దాదాపు ఈ భావజాలానికి చెందిన ప్రతి వాళ్ళు యూనివర్సిటీ వచ్చారు. నేను అడ్వైజర్, స్టూడెంట్స్ అడ్వైజర్. ఈ గద్దను పిలవడం అనేది ఒక పెద్ద సవాల్. పోలీస్ వాళ్ళు వద్దని, కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్సు, స్టేట్ నుంచి వైస్ ఛాన్సలర్ మీద ప్రెషరు, పిలవద్దు గద్దను అసలు రానివ్వద్దు. యూనివర్సిటీ లోపలికి రాని పిల్లలేమో నథింగ్ డూయింగ్, మేము గెలిచాము, మాకు విద్యార్థుల సంఘం మాది, సంఘానికి స్వేచ్ఛ ఉంటుంది, మా ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకుంటా, యూనివర్సిటీ ఎవరు వస్తులు అని వీళ్ళు. ఇక నేనేమో అడ్వైజర్, అటు యూనివర్సిటీ చెప్పాలి, ఇటు వీళ్ళకి చెప్పాలి. కానీ మొత్తం మీద పిలిచేవాళ్ళం. నేను ఐ యూస్ టు టెల్ ది వైస్ ఛాన్సలర్, మన ఎందుకు సార్ ఇంటర్ఫియర్, ఇది వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ పైన పోలీస్ వాళ్ళకి చెప్పండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేనంత వరకు, వైలెన్స్ లేనంత వరకు, ఆయన వచ్చి పాటలు పాడితే, యూనివర్సిటీ అంటేనే దానికి ఒక అటానమీ ఉంటుంది. పాటలు పాడతాడు ఆయన, కొందరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, కొందరు ఇన్ఫ్లుయెన్స్, కానీ రానివ్వము అనేది విశ్వవిద్యాలయానికి అది సరైన ఇది. ఎంత ప్రభావం ఉండేది సార్ గద్దర్ గారి ప్రభావం? గద్దర్ గారి ప్రభావం ఎంత ఉండేది స్టూడెంట్స్ మీద? చాలా ఉంది. అంటే గద్దరు
ఉండే ఒక యునీక్ క్వాలిటీ ఏమిటంటే చాలా కాంప్లెక్స్ విషయాలని, చాలా సంక్లిష్టమైనటువంటి విషయాల్ని చాలా సింపుల్గా తన పాటలో చెప్పేవాడు. భారతదేశం భాగ్యసీమ అంటే మనం కూడా చెప్తున్నాము అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, దేశ సంపద ఉంది, పేదరికం ఉంది, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయని మనం చెప్పే పద్ధతి వేరు, ఆయన చెప్పే పద్ధతి వేరు. ఓకే. ఆయన కమ్యూనికేట్ చేసే పద్ధతి అది విద్యార్థులకు కాదు, ఆయన కమ్యూనికేట్ చేస్తున్నది జనానికి. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం మీటింగ్ అంటే అది విద్యార్థుల సంఘం మీటింగ్ కాదు, ఆ చుట్టుముట్టు గ్రామాల వాళ్ళని పిలుచుకొచ్చేవాడు. 4-5 వేల మంది క్యాంపస్లో ఈయన గద్దరు మాకు 9 గంటలకు ఫంక్షన్ అయిపోయేది, 9కి మొదలుపెట్టేవాడు ఇక పాటలు పాడి, తెల్లవారుజాము 4 వరకు పాడేవాడు. ఇక ఆయన పాటలు పాడిపోతే మాకు కొన్ని వారాల తరబడి అవి రింగ్ అయ్యేవి. అంటే ఇక మనకు మైండ్ అంతా ఇక దాంట్లోనే, అంత అబ్జార్బింగ్ కెపాసిటీ. సరే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనండి మొత్తంగా సమాజంలో వస్తున్న మార్పున చాలామంది పార్టీలోకి కూడా వెళ్ళిపోయారు. పులేంజయ పార్టీ సెక్రటరీ అనేవాడు, ఆయన యూనియన్ సెక్రటరీ, నేను అడ్వైజరు. కానీ వినేవాడు అసలు. ఆయన అంజయ్య మొండికి వేసేవాడు కాదు, ఇది కరెక్ట్ కాదు అంజయ్య అంటే వినేవాడు, చాలా ఓపెన్గా ఉండేవాడు. ఆయన పార్టీ సెక్రటరీ అయినాక మళ్ళీ ఒక సందర్భంలో కలవాల్సి వచ్చింది. మాకు పౌర హక్కుల సంఘంలో ఒక క్రైసిస్ వస్తే నేను బాలగోపాల్ ఆయన కలిసి చాలా ఆర్గ్యూ చేయవలసి వచ్చింది. ఆయన అంజయ్య ఒక మాట్లాడు, సార్ మీరు చదువు చెప్తున్న కాలంలో, మేము విద్యార్థుల కాలంలో మీరు హ్యూమనిజం, ఇప్పుడు కూడా హ్యూమనిజం అంటే నేను నా మార్క్సిజం హ్యూమనిజం కదా, హ్యూమనిజం ప్లస్సే కదా, మార్క్సిజం హ్యూమనిజం ఉండదా అంటే ఆ హ్యూమనిజం ఉంటే కానీ సామాజిక మార్పులో అవి పద్ధతులు అవన్నీ వేరే ఉంటాయి సార్, మీరు కేవలం హ్యూమనిస్ట్ అయితే అది సరిపోదు అని. అంటే ప్రాణాలు కూడా ఇచ్చారు వాళ్ళు, పిల్లలందరూ ఉద్యమాలకు పోయారు, ప్రాణాలు ఇచ్చారు. ఇది జీవితంలో ఒక అనుభవం. ఎవరు మీ విద్యార్థుల్లో పెద్ద లీడర్లు అయినా? ఇదే అంజయ్ పార్టీ సెక్రటరీ టాప్ పొజిషన్. ఇంకెవరు ఉన్నారు? ఇంకా పిల్లలు ఉన్నారు. అతను లింగమూర్తి అని ఒక అబ్బాయి ఉండేవాడు, తెలుగు డిపార్ట్మెంట్. అతను చాలా రైజ్ అయ్యాడు పార్టీలో. కొందరు చాలా తొందరగా చనిపోయారు పార్టీలో జాయిన్, వాళ్ళు రైజ్ కాకముందే చనిపోయారు. ఈ సాక్రిఫైస్ కూడా ఒక రకంగా పిల్లలు ఇంత చిన్న వయసులో ఏదో ఐడియలిజం పెట్టుకోవడం, అక్కడ పోవడము, చనిపోవడము. అరే చాలా ప్రతిభ కలిగిన పిల్లలు. ఒక అబ్బాయి ఉండేవాడు, అబ్బాయి పేరు జనార్దన్ రెడ్డి ఏదో. ఆ పిల్లోడు చాలా ఆశ్చర్యంగా, నేను పరీక్ష పెడితే పేపర్ ఇచ్చి నేను నా రూమ్లో వెళ్ళి చదువుకునేవాడిని. గంట సేపు అయిన తర్వాత నేను అన్నట్టు ఇన్విజిలేషన్ చేయలేదు, పిల్లలు టోటల్ ట్రస్ట్. ఓకే. సో వాడు కూడా పాపం సార్ మనం మొత్తం అమ్మాడు కాబట్టి మనం కాపీ కొట్టకూడదని సిన్సియర్ రాసేవాడు. ఒక అబ్బాయి పేపర్ రాశాడు, 1-2 సార్లు రూమ్కి వచ్చాడు, కొంత ఇబ్బంది పడ్డాడు, కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. 3వసారి నేను చెప్పిన, ఏమైంది అసలు నువ్వు ఏందో చెప్పరాదా, నువ్వు ప్రసార్ వస్తున్నావు అంటే, సరే నేను 2 ఆన్సర్స్ ఏవైతే రాశాను, ఒకటి కాపీ కొట్టాను సార్, అసలు ఒకటి సిన్సియర్ రాశాను, ఆ కాపీ కొట్టిన క్వశ్చన్ మీరు కరెక్ట్ చేయొద్దు, ఎందుకంటే నాకు ఆ పేపర్ ఇచ్చినప్పటి నుంచి అయ్యో నేను సార్ మనం నమ్మి పోతే నాకు నిద్ర పట్టడం లేదు, తిండి సహించడం లేదు, ఇక మీరు అది కరెక్ట్ చేయమని అంటే నేను కొంత రిలాక్స్ అవుతాను సార్. ఆ అబ్బాయి మూమెంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఈ అనుభవాలు ఏవైతున్నాయో మీకు చాలా ఆశ్చర్యం, ఈ పిల్లలు ఇంత సిన్సియర్ ఆనెస్ట్. తర్వాత నాకు వృత్తిరీత్యా నేను పోలీస్ అధికారులకు కూడా లెక్చర్ ఇచ్చేవాడిని. నేషనల్ పోలీస్ అకాడమీ, స్టేట్ పోలీస్ అకాడమీ, ముస్సోరి. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నా విద్యార్థులు పోలీస్ ఆఫీసర్స్ కూడా అయ్యారు, చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్. సో పోలీస్ వాళ్ళకి చెప్పాను, ఒక టీచరు జీవితం ఎలా ఉంటుందంటే, నా విద్యార్థులు నక్సలైట్ మూమెంట్లు ఉన్నారు, నా విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు వీళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు అధ్యాపకుడిగా నేను అసలు ఏమిటి నా విద్యార్థులు కొందరు ఇట్లా కొందరు అట్లా అనేది మనకు ఎప్పుడు ఒక ధర్మ సందేహంలాగా. అందరు విద్యార్థులు ఒకే రకంగా ప్రభావితం కారు, భిన్నమైన అందరూ అనుకుంటారు క్లాస్ రూమ్లో చదువు చెప్తే పిల్లలు అట్లా మారరు. పిల్లలు జ్ఞానాన్ని తీసుకుంటారు, తమ అవసరానికి ఉపయోగించుకుంటారు, అంతేగాని సార్ చెప్పినట్లే వాళ్ళు ముద్ర వేసినట్లుగా అందరూ ఒక ఫ్యాక్టరీలో అట్లా తయారు. చాలామంది అనుకుంటారు క్లాస్ రూమ్లో టీచర్
చెప్పి వీళ్ళు మారుస్తున్నారు, వీళ్ళు చెడగొడుతున్నారని. అట్లా లేదు. కానీ ఈ కాకతీయ యూనివర్సిటీ అనుభవం ఏదైతుందో పీజీ సెంటర్ కానీ, నిజానికి నేను వరంగల్ 10 ఏళ్ళు ఉన్నాను, 70 నుంచి 80 వరకు. అంటే ఈ పౌర హక్కులు, తర్వాత స్వేచ్ఛ, డెమోక్రసీ, ఉద్యమాలు, ప్రజల తిరుగుబాట్లు, దౌర్జన్యాలు, తర్వాత భూస్వామ్య వ్యవస్థ, ఇవన్నీ మాకు పాఠ్యాంశాలుగా ఉండవు. మనం చెప్పే చదువులో ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఎలా తీసుకురావాలి కరికులంలోకి, ఇవి ఎందుకంటే నిజమైన కాంక్రీట్ ఇష్యూస్ కనుక సాధ్యమైనంత వరకు కరికులము మారుస్తూ వచ్చాం. నా కొలీగ్స్ కూడా చాలా కోఆపరేటివ్. మా కొలీగ్స్ కూడా చాలామంది ఈ భావజాలంతో అంగీకరించే వాళ్ళే వరంగల్ ఉన్నారు. దట్ వాజ్ ది బెస్ట్ పీరియడ్. మేము 10 ఏళ్లలో చాలా ఎక్స్పెరిమెంట్ చేసాం, చాలామంది పిలిచాం. ఆ పిలిచినప్పుడు అప్పుడు దేరస్, ఆర్ఎస్ఎస్కు చీఫ్ దేరస్ అని ఉండేవాడు. అతను వరంగల్ వస్తే అడిగాం, వచ్చి పిల్లల్ని అడ్రస్ చేస్తారని. ఈ పిల్లలు కొంత, నేను చెప్పాను, యూనివర్సిటీ అంటే మీ భావజాలం వినడం కాదు, అసలు అతను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడని చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి సమాజం పట్ల, మీరు 2 వైపులు వింటేనే అసలు మీకు జ్ఞానం పెరుగుతుంది. మనమే ఒకే దాన్ని పట్టుకొని మనదే కరెక్ట్, ఇక మనది అంటే మరి వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటిది, వాళ్ళు ఎందుకు అట్లా బిలీవ్ చేస్తున్నారని అట్లా ఒక ఆనంద మార్గిని పిలిచాం. వాడికి డిక్టేటర్షిప్ ఆఫ్ ఇలీట్, వాళ్ళ సిద్ధాంతం ఉంది. కొందరే తెలివిగల వాళ్ళు ఉంటారు, వాళ్ళే రాజ్యాధికారం చేయాలి, ఈ సమాజంలో మిగతా వాళ్ళంతా తెలివిలేని వాళ్ళు ఉంటారు. ఇట్లా వచ్చి ఓ లెక్చర్ ఇచ్చాడు. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒకవైపు గద్దరు, ఒకవైపు ఆనంద మార్గి. పిల్లలు అడిగిన ప్రశ్నలకు వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి నన్ను అడిగాడు, ప్రొఫెసర్ సాబ్ ये क्या हो रहा है? अरे आप बात करो ना, आपका एक विश्वास है, आप बताइए. नहीं बहुत क्वेश्चंस तो पूछेंगे ना, आप जवाब दीजिए. అంటే నేను అనడం ఏంటంటే ఈ భావ సంఘర్షణ ఇది యూనివర్సిటీలో అవసరమనే నేను అధ్యాపకుడిగా ఒకే భావజాలం కాకుండా అన్ని భావజాలాల ప్రభావం. అందుకని ఈ మధ్యన రాహుల్ గాంధీ వస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయనకు పర్మిషన్ లేదని రానివ్వలేదు. అప్పుడు కూడా నేను ఆర్టికల్ రాసాను. ఉస్మాన్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడడం అనేది, ఆయన రావద్దనడం అవుతుందో ఇది ఏ విధంగా సమర్థనీయం? వైస్ ఛాన్సలర్ ఫోన్ చేసి ఎందుకు రానివ్వలేదని, ఆయన భావజాలం ఇది. ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలవండి, కిషన్ రెడ్డి వచ్చి లెట్ హిమ్ స్పీక్, కాంగ్రెస్ వాళ్ళు రానివ్వండి, తెలుగుదేశం వాళ్ళు రానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు రానివ్వండి. పిల్లలకు జ్ఞానం కదా. అంటే ఒక జీవితంలో ఒక రాజకీయ ఆచరణలో ఉండి వాడు రాజకీయాల్లో భాగమైన వాళ్ళు వచ్చి మాట్లాడుతూ పిల్లలు అది వినాలి కదా. ఒకటే వినమని చెప్పండి లేదు, అందరినీ పిలవండి. నెహ్రూ 1954లో అదే చెప్పండి, యూనివర్సిటీ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ అన్నాడు ఆయన. భావాలకు, భావ సంఘర్షణకు అది కేంద్రం అన్నాడు. కనుక మనం యూనివర్సిటీకి పిలవాలని దట్ యాటిట్యూడ్ నేను నా 35-40 ఏళ్ళ 55 ఏళ్ళు చదువు చెప్పాను. ఈ 55 ఏళ్ళలో కూడా నేను నమ్మింది ఏంటంటే పిల్లలు అన్ని భావాలు వినాలి, వాళ్ళకు విశ్వాసాలు ఉండాలి, సొంత విశ్వాసాలు ఉండాలి. కానీ విశ్వాసాలు అనేవి మూఢనమ్మకంగా మారడము, అది బ్లైండ్ ఫోల్డెడ్గా మారడం, ఇంకా మేము ఏది వినమనడం, అది జ్ఞానానికి మంచి కాదు. అది ఏ ఐడియాలజీ అయినా అది తప్పే. మీరు ఇదే వినాలి, ఇంకా వేరే వినకూడదు అనేది అక్కడ కొంత ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళ దగ్గర సమస్య ఉంది, ఇంకా వేరే వినకూడదని. అసలు అట్లా చేయడం వల్ల సంస్థ కొంత ఎదిగింది, కానీ సంస్థలో చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. పూర్తి బ్లైండ్ ఫోల్డ్, ఎవడి మాట వినకుండా మనదే మొత్తం రైట్ అని అనుకోవడం అనేది అది సంస్థ కూడా మంచిది కాదు. సంస్థలో కూడా సభ్యులు కూడా ఆలోచిస్తుండాలి, క్రియేటివ్గా సమాజం ఏం జరుగుతుందో తెలుసుకుంటుండాలి. ఒక అధ్యాపకుడుగా ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ దట్ అప్రోచ్. సార్, చాలా భావ సంఘర్షణ నుంచి అసలు సంఘర్షణలకి, హత్యలకి ఈ కారణాలు ఎట్లా విశ్లేషించుకోవచ్చు సార్? అది అందుకని నేను విశ్వవిద్యాలయంలో ఎప్పుడైనా మా విద్యార్థులకు నేను చెప్పడం ఏంటంటే, భావ సంఘర్షణ భౌతిక సంఘర్షణకు దిగకూడదు. అది భౌతిక సంఘర్షణకు దిగిందంటే ఇట్ ఈస్ డీజనరేషన్ ఆఫ్ ఐడియాలజీ. సమాజంలో ఉద్యమాలు జరుగుతాయి, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు లక్షలాది మంది తిరుగుబాటు చేస్తారు. అది వాళ్ళ జీవితంలో వాళ్ళ కంపల్షన్స్ వల్ల వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు ప్రజలు తిరగబడుతున్నారు అని ఇక్కడ మీరు భావ సంఘర్షణ, కారణం ఇదా అని మీరు ఆలోచించాలి. అంటే నిజంగా సంఘర్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు మీరు ఒక అనాలిసిస్ అందించగలగాలి. అది ఎందుకు జరుగుతుందో సమాజానికి చెప్పగలగాలి.
అంతేకాని మనమే దాంట్లో ఒకవేళ భాగం అయిపోతుంది. విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు విద్యార్థి చదివే నాలెడ్జ్ అర్నింగే పాసిబుల్ కాదు. ఇంకా చదువు చెప్పిన వాళ్ళు కొట్టుకుంటుంటే తనుకుంటుంటే మనకు యూనివర్సిటీ నడవద్దు. పోలీసు వచ్చేస్తారు, స్టేట్ వచ్చేస్తుంది, రిప్రెషన్ వచ్చేస్తుంది. సరే చేసినా చేయకుండా రిప్రెషన్ రావడం అది భావజాల ఘర్షణ అయినా కూడా పోలీసు వాళ్ళకి అది కూడా వాళ్ళకేమీ ఉండదు కాబట్టి వాళ్ళకు ఆయుధం కొట్టు కాబట్టి వచ్చేస్తుంటారు, అప్పుడు కంట్రోల్ చేస్తుంది. కానీ వైస్ ఛాన్సలర్ చెప్పేవాడిని నేను, మనము మన విశ్వవిద్యాలయంలో భౌతిక ఘర్షణ లేకుండా, వాయిలెన్స్ లేకుండా పిల్లలు మీటింగ్స్ పెట్టుకొని భావఘర్షణ జరిగి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని ప్రశ్నలు అడగడం అంతవరకు మనము విషుడ్ అలో అనేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఇంకా మా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎట్లా తయారైందంటే అదో పాకెట్ బరో గవర్నమెంట్ లాగా ఒకే భావజాలం, ఇంకెవరిని పిలవడానికి వీల్లేదని గత 10 ఏళ్ళుగా ఏ విశ్వవిద్యాలయం కూడా భారతదేశంలో నన్ను పిలవలేదు. నాకు చాలా ఇన్విటేషన్ కానీ కంప్లీట్గా వాళ్ళు బ్లాక్ చేశారు. అన్ని పేర్లు ఇచ్చేసేసి వీళ్ళని పిలవకూడదు. నాకు స్నేహితులు కూడా వైస్ ఛాన్సలర్స్ అయినవాడు, నా విద్యార్థులు వైస్ ఛాన్సలర్ అయినవాడు, వాళ్ళకు కూడా ఇదే భయం, పిలవకూడదు అనేది. ఇప్పుడు సమాజం యొక్క పరిస్థితి మారిందనుకో, రాజకీయాలు ఇప్పుడు చాలా అప్పటికంటే ఇప్పుడు ఇంకా లిబరల్ కావాలి. కానీ అంటే అదే 75 ఏళ్లలో ప్రజాస్వామ్యము మరింత పరిఢవిల్లాలి, ప్రజాస్వామ్యంత వికాసం కావాలి, సమాజం అంతా ఓపెన్ ఎండెడ్గా ఉండాలి, సమాజంలో మనుషులు హాయిగా మాట్లాడుకోగలగాలి, భావాల ఘర్షణ ఉండొచ్చు, సరే ఎన్నికల్లో పోటీ ఉంటుంది, గెలవడం ఇవన్నీ ఉంటాయి. మీరు ఎన్నికల్లో మీ భావజాలం అని చెప్పి గెలవడం వేరు, తనుకొని వాడు మేము అసలు వాడిని స్టాప్ చేయడం వీడిని స్టాప్ చేయడం అది ఎన్నికలు కాదు కదా. అటువంటి ఎన్నికలు అయితే ఏమవుతుందంటే ఎన్నికల యొక్క విశ్వసనీయత పోయిన తర్వాత ప్రజలు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసేసుకుంటారు. ఇక ప్రజలు ఒకసారి లాను వాళ్ళ చేతిలో తీసుకున్న తర్వాత మీరేం చేయలేరు. కనుక వాళ్ళకైనా రాజ్యానికైనా అర్థం కావాల్సింది ఏంటంటే మనుషుల మధ్యన వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచి వాళ్ళు మీరు ఫిజికల్ వైలెన్స్లోకి లాగితే మీరు కొంతకాలం కంట్రోల్ చేయాలి, కానీ తర్వాత మీరు కంట్రోల్ చేయలేదు. ఇక అది కంప్లీట్గా మీ చేయి దాటిపోతుంది. ఇది శ్రీలంకలో జరిగింది, పడిపోయాన్ని అందరూ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడో పారిపోయి అది ఆ దశకు పోవచ్చు కదా. సమాజం పోవాలంటే కొంత కంట్రోల్, సమాజం రెగ్యులేట్ చేయాలంటే ఇట్ వే ఎన్లైటెండ్. అది వాళ్ళ మన పాలనలో కొలబడింది. మీరు ఇంతకుముందు భూస్వాములకు సంబంధించినటువంటి వారి దౌర్జన్యాల గురించి చెప్పారు. మొత్తం రాష్ట్రం ఇతర రాష్ట్రాలు కూడా తిరిగి ఉంటారు, మీరు ఎక్కువ ఎక్కడ చూసారు సార్ అట్లాంటిది? అంటే తెలంగాణ వరకు, నార్త్ తెలంగాణలో ఆ రోజులు, ఇప్పుడు అది బాగా తగ్గింది, దాని ప్రభావం తగ్గింది. ఇప్పుడు వేరే రకాలుగా హింస అంటే భూస్వామి ప్లేస్లో పోలీసు వచ్చేసాడు, రాజ్యం వచ్చేసింది, రాజ్యానికి భూస్వామి స్వభావం వచ్చేసింది, భూస్వామిలాగానే ప్రవర్తించడం మొదలుపెట్టేశారు పోలీసు. అది జరగవలసింది కాదు. వాడు భూస్వామిని నియంత్రించవలసింది, ప్రజలు ఒకవేళ వాయిలెన్స్ చూస్తే నియంత్రించవలసింది, అది వేరే విషయం. కానీ మీరు భూస్వామికి వాడికి అంత స్వేచ్ఛ, వాడు ఏదైనా చేయొచ్చు, ప్రజలు మాత్రం ఏం చేయకూడదని వాడికి రక్షణగా వచ్చి వాడు ఊరు పెట్టిపోయినా కూడా నువ్వు అక్కడ నిలబడి అదే వ్యవస్థను కాపాడడానికి మీరు పనిచేస్తే రాజ్యం యొక్క విశ్వసనీయత తగ్గుతుంది. ఇది రాజ్యానికి ఎంతమంది చెప్పి అర్థం చేయించిన ప్రయత్నం చేసినా వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఎన్ని లెక్చర్స్ ఇచ్చినా వాళ్ళకి ఒక చేతిలో ఆయుధం ఉంది, యూనిఫామ్ ఉంది, మనకు పవర్ ఉంది. ఇప్పుడు ఊపాలంటే చట్టం కూడా వాళ్ళకు చాలా హ్యాండీగా వచ్చాయి కాబట్టి ఎవరి మీద తీసుకుపోయి ఏదైనా పడవచ్చు అని అక్కడ దాకా వెళ్ళిపోయారు. కానీ మన ప్రశ్న మీ మీద కూడా వచ్చింది ఊపాలు. బట్ నేను అనడం ఏంటంటే సమాజం ఇట్లా ఈ దిశగా పోవాల్సింది కాదు. సమాజం ఇంకొక దిశగా వెళ్ళి మరింత కొంత అంటే రాజ్యాంగం యొక్క విలువల ప్రకారం మీరు రాజ్యాంగంలో లిబర్టీ అని ఉంది, లిబర్టీ పెరగాలి, ఈక్వాలిటీ ఉంది, ఈక్వల్ ఆపర్చునిటీస్ పెరగాలి, మనకు బ్రదర్హుడ్ ఉంది, మనకు ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం ఉంది, సోషలిజం ఉంది, సెక్యులరిజం ఉంది. తర్వాత అలాగే రాజ్యాంగంలో సమానత్వ భావన చాలా స్పష్టంగా అన్ని రకాల అసమానతలు తగ్గాలి అని ఆర్టికల్ 38. దేశంలో ఉండేటువంటి ఉత్పత్తి శక్తులు ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. ఇట్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు కామన్ గుడ్, అంటే సర్వ ప్రయోజనానికి అది హానికరంగా మారకూడదు సంపద అని రాజ్యాంగంలో రాసింది. ఇంతకంటే ఇంకా మనకు మించినటువంటి గోల్ ఏమో అవసరం లేదు. చాలు ఇది, ఈ 2 ఆర్టికల్స్ పట్టుకొని
కానీ ఎక్కడ పోయి ఇవన్నీ ఏమయ్యాయి? భిన్నంగానే జరుగుతుంది కదా, అన్ని కేంద్రీకృతం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆపోజిట్ జరుగుతుంది. అందుకనే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళు విధానాలు మార్చాలనుకోవడం లేదు. రాజ్యాంగం మీద అడ్డం వస్తుంది అనవసరం ఇవన్నీ రాసి పెట్టారు. ఓహో, అలానే రాజ్యాంగమే అలానే ఉంది. అది నుంచి ఇటు వచ్చారు. ఇప్పుడు రాజ్యాంగమే అడ్డం వస్తున్నది. దేనికి అడ్డం వస్తుందంటే సంపద వృద్ధి కొరకు అడ్డం వస్తున్నదని. సంపద వృద్ధి కొరకు ఎందుకంటే సమానత్వ భావన ఉంది కాబట్టి, కొంత సమాన అవకాశాలు ఉంది కాబట్టి ఈ మార్పు సమాజంలో వచ్చింది. మనము నిరంతరంగా దానికి స్పందిస్తున్నాం. అంటే నా వరకు నేను నిజంగా దానికి స్పందిస్తున్నాను. ఈ స్పందించిన లేదా నాకు అవగాహనటువంటి సమాజం కార్యకారణ సంబంధాలు కానీ, చరిత్ర వచ్చిన మార్పులు కానీ, ఈ మార్పులు ఎందుకు వచ్చాయని కానీ, ఎప్పుడు వచ్చాయని కానీ, ఈ విషయం ఏదైతుందో నేను క్లాస్ రూమ్లో చెప్పడమే కాకుండా సమాజంలో కూడా ఈ పబ్లిక్ మీటింగ్స్లో కానీ, లేదా టీచర్స్ మీటింగ్ కానీ, ఎంప్లాయీస్ మీటింగ్ కానీ, విద్యార్థుల సభలు కానీ, ఆ సభల్లో కూడా నిరంతరంగా మనకుండే అవగాహనని, అంటే జ్ఞానం అనేది ఉత్పత్తి చేయడము అధ్యాపకుడికి ఒక పాత్ర. నేను ఆ విషయం మాట్లాడాను. అధ్యాపకుడు అంటే జ్ఞానాన్ని సృష్టించాలి. కేవలం ఉన్న జ్ఞానం చెప్పడం, జ్ఞానాన్ని సృష్టించాలి, జ్ఞానాన్ని విద్యార్థులకు పంచాలి. దాంతోపాటు సామాజిక మార్పు, సమాజం ఒక మెరుగైన సమాజం నిర్మాణంలో కూడా ఉపాధ్యాయుడు అధ్యాపకుడి పాత్ర ఉంటుంది. అధ్యాపకుడు కేవలం క్లాస్ రూమ్ యూనివర్సిటీకే పరిమితం కాదు, సామాజిక మార్పులో కూడా భాగంగా. ఎందుకంటే జ్ఞానవంతుడు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి, సమాజం ఎక్కడ పోవాలన్న అవగాహన ఉంది కాబట్టి, ఏం లాభం అది అవగాహన ఉండి యూనివర్సిటీలో కూర్చొని నేను రోజు లెక్చర్ మా పిల్లలకి ఇస్తున్నాం కదా. ఆ జ్ఞానాన్ని సమాజానికి పంచడం కూడా ఒక బాధ్యతగా ఉండాలి. ఆ అవగాహన మనకు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళం కూడా బయటికి వెళ్ళి వరవరావు గారు కూడా ఒక అధ్యాపకుడు, ఆయన ఒక కాలేజీలో పనిచేసిన వాడు. అంతవరకే పర్మిట్ కాలేదు కదా, సమాజాన్ని చాలా ప్రభావితము చేయగలిగారు. బాలగోపాల్ ఆయన ఒక అకాడమిక్ యూనివర్సిటీలో పనిచేశాడు. సరే, ఆయన రిజైన్ చేసి ఫుల్ టైం వచ్చాడు. కానీ జయశంకర్ ఫర్ ఎగ్జాంపుల్, కోదండరామ్, వీళ్ళందరూ టీచర్సే కదా. అలాగే మన గంటా చక్రపాణి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ టీచర్సే. కానీ వాళ్ళు కేవలము టీచింగ్ చేయడమే మన బాధ్యత అని అనుకోలేదు. దీనికంటే మించి మన పాత్ర ఏదో ఉంది. అక్కడ మీరు కోదండరామ్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇంకా ఆయన చదువు చెప్తున్నాడు, ఉద్యోగం ఉన్నాడు, రోజు క్లాసులు చెప్పేవాళ్ళు. అది వ్యవస్థ యాక్సెప్ట్ చేసింది. వ్యవస్థ ఒక అధ్యాపకుడు పొలిటికల్ జాయింట్ యాక్షన్ చైర్మన్గా, అధ్యాపకుడు విద్యార్థులకు చదువు చెప్తున్నటువంటి అధ్యాపకుడుగా ఒక ఉద్యమంలో భాగంగా సమాజం అంగీకరించింది. అంటే అట్లీస్ట్ తెలంగాణ సమాజానికి ఒక అవగాహన ఉంది. ఉపాధ్యాయుడు ఈ పాత్రను నిర్వహించడం తప్పు లేదు, అది ఆయన బాధ్యత అని తెలంగాణ సమాజం అనుకున్నది. కాబట్టి ఈయన ఉద్యోగం చేసి ఈ పని ఎందుకు చేస్తున్నాడు, చదువు చెప్పేవాడు దీన్ని ఎందుకు చేస్తున్నాడు అనలే. రాజకీయ పార్టీలు ఆ ప్రశ్న అడగాలి, మీరు చదువుకునేప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నావు, నీ పని నువ్వు చేయక్కడ యూనివర్సిటీలో అనాలి. కాకుండా ఆయన పిలిచి మాకు చైర్మన్ ఉండండి అని అంటే మీరు డెఫినెట్గా అదొక మార్పే కదా సమాజంలో, అదొక మార్పు. కనుక ఈ అవగాహన ఏదైతుందో దానివలన నేను సమాజంలో ఎక్కడ వెళ్ళినా మన అవగాహన సమాజంతో పంచుకుంటున్నాం. పౌర హక్కులు కాపాడటంలో మీరు చేసిన ప్రయత్నంలో బాగా సంతృప్తి వచ్చిన అంటే ఇప్పుడు పౌర హక్కుల్లో మాకు 50 ఏళ్ళు ఇప్పుడు పౌర హక్కుల ఉద్యమం. పౌర హక్కుల ఉద్యమంలో ఏం జరిగిందంటే, మొదట పౌర హక్కుల సంఘం ఎక్కడైనా ప్రపంచంలో, ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా పౌర హక్కుల సంఘాలు ఎప్పుడు పుడతాయంటే, రాజ్యము తన హద్దులను దాటి, తాను పెట్టుకున్న నియమాలను దాటి, తాను పెట్టుకున్న రాజ్యాంగాన్ని, తాను పెట్టుకున్న చట్టాన్ని అతిక్రమించి ఎప్పుడైతే అది బలప్రయోగం చేయడం ప్రారంభిస్తుందో సమాజం నుంచి పౌర హక్కుల ఉద్యమం వస్తుంది. రాజ్యాంగం ఇది దాటకూడదు, నువ్వు పెట్టుకున్న నియమాల ప్రకారమే, నువ్వు పెట్టుకున్నటువంటి లిమిట్స్లోనే నువ్వు పనిచేయాలి, నీ చట్టంలో ఇది లేదు, నువ్వు ఎన్కౌంటర్ ఉందనుకోండి, నువ్వు మనిషిని చంపే హక్కు నీకు లేదు, నీకు కేవలం మనిషి మీద ఫైర్ చేసే హక్కు ఎక్కడుందంటే నీ ప్రాణాన్ని కాపాడు, రైట్ టు లైఫ్ కింద నీ ప్రాణం కూడా ఇంపార్టెంట్. కాబట్టి నీ ప్రాణానికే పూర్తి హాని వచ్చి నిన్నే అసలు చంపుతారేమో అని అది ఒక వాస్తవ పరిస్థితి అయినప్పుడు నీకు నీవు రక్షించుకోవడం కొరకు నీకు కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఉపయోగించవచ్చు. ఇదే చట్టం ఇంకా అంతకంటే మించి ఏం లేదు. అది ఎక్కడ దాకపోయిందంటే, నువ్వు వచ్చి నా మీద దాడి చేస్తావేమో అని నాకు అనిపిస్తే నేను ఇది చేయొచ్చు. ఇవంతా దీన్ని అంత వక్రీకరణ చేసి ఓ డీజీపీ నాతో ఆర్గ్యూ చేశాడు. నేను నీ మనసులో అనిపిస్తే సరిపోతుంది అంటే సరిపోతుంది అన్నాడు. నాకు అనుమానం వచ్చింది కదా,
నాకు అనుమానం వచ్చిందంటే దానికి ఏమో అంటే బేస్ అంటే మరి మీకు బయట ఎవిడెన్స్ ఏమైనా కావాలి కదండి. ఎవిడెన్స్ ఎందుకు సార్, నాకు అనిపిస్తున్నది మీరు నా మీద దాడి చేస్తారని. దాడి చేయలేదు కదా, చేసిన అనిపిస్తుంది నాకు. చేసిన దాకా ఆగాల, చేయకముందే నేను ఐ ఫైర్, లేకపోతే నేను ఐ యూజ్ మై వెపన్. ఈ చట్టం యొక్క ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ దానికి అనుగుణంగా చట్టాలు కూడా మారుస్తూ వచ్చారు. ప్రివెంటివ్ డిటెన్షన్ దగ్గర నుంచి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ దగ్గర నుంచి, మీరు టాడా పోట మీసా ఇవన్నీతో పాటు చివరికి అన్లాఫుల్ యాక్టివిటీసు ప్రివెన్షన్ యాక్టు, దానికి ప్రతిసారి అమెండ్మెంట్ చేసి ఇవాళ మొత్తం చట్టం ఎట్లా మారిపోయిందంటే, చట్టము యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత ఏమిటంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఎదుటివాడు అమాయకుడు, అతను నిర్దోషి, ఆయన మీద అనుమానం ఉంది కనుక ఆ గిల్ట్ అది ప్రూవ్ అయ్యేదాకా, మనము ఒక నేరం చేశాము అని ఆరోపించినప్పుడు ఆ నేరం రుజువు అయ్యేదాకా అతను అమాయకుడే అనేది చట్టం. ఇవాళ అట్ట కాదు. ఊపా కింద మిమ్మల్ని ఒకసారి అరెస్ట్ చేశానంటే 6 నెలలు ఉన్నా లేకున్నా, ఎవిడెన్స్ ఉన్నా లేకున్నా మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టదు ఒకటి. రెండవది, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్లో నేరం చేసిందని రాజ్యం ప్రూవ్ చేయాలి. వాళ్ళకి ఎవిడెన్సు, ఫోరెన్సిక్ ఎవిడెన్సు వాళ్ళకు ఉండే అనే ఆధారాలు ప్రూవ్ చేయాలి. చట్టం ఇప్పుడు ఎట్లా మార్చారంటే మీ ఇన్నోసెన్స్ మీరు ప్రూవ్ చేయాలి. అంటే ఇంత పెద్ద యంత్రాంగం పెట్టుకొని మీరు నా యొక్క క్రైమ్ను ప్రూవ్ చేయకుండా, నా నేను క్రైమ్ చేయలేదు, నా ప్రూవ్, నాకేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, నాకేం హంగులు ఉంటాయి, నేను ఎవిడెన్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాను? వ్యక్తి చాలా నిస్సహాయుడు కదా. ఆ వ్యక్తిని నువ్వు దొంగతనం చేస్తామంటే నేను దొంగతనం చేస్తానని నువ్వు ప్రూవ్ చేయాలి. కానీ అటు కాకుండా నేను దొంగతనం చేయలేదని నేనే రుజువు చేసుకోవాలి, నేనే చేసుకోవాలంటే నా దగ్గర ఏమి సాధనాలున్నాయని నేను చేసుకుంటాను. కానీ చట్టం యొక్క బేస్ ఏదో మార్చేశారు. దానివల్ల ఏంటి, రాజ్యానికి చాలా అడ్వాంటేజ్ వచ్చేసి ఎవరైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చండి. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, పౌర హక్కుల సంఘము నిరంతరంగా ఈ రాజ్య బల ప్రయోగము, అతి బల ప్రయోగము, చట్టాతీతమైన బల ప్రయోగం వచ్చినప్పుడు పౌర హక్కుల సంఘాలు, మన దేశంలో కూడా ఎమర్జెన్సీ తర్వాతే పౌర హక్కులు, ఒకటి నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు వచ్చింది. ఎందుకంటే నక్సలైట్ల మీద చేస్తున్న బల ప్రయోగం ఎంతో చట్టము పర్మిట్ చేయని బల ప్రయోగం చేయడం మొదలుపెట్టారు. కనుక అక్కడి నుంచే పౌర హక్కుల సంఘాలు మీరు చేయడానికి వీల్లేదు కదా, చట్టము అది చెప్పదుగా, మీరు చట్టం దాటిపోతున్నారు కదా అనే ప్రశ్న దగ్గర నుంచి మొదలైంది పౌర హక్కుల సంఘం. నిజానికి కిష్టయ్య భూమగౌడు ట్రయల్ జరుగుతున్నప్పుడు కన్నబిరన్ గారు వాదిస్తుంటే జడ్జి అడిగాట, కన్నబిరన్ గారు వాడికి రాజ్యాంగంలో నమ్మకం లేదు, ఈ రాజ్యాంగం మాది కాదంటున్నారు, రాజ్యం కొలగొడతామంటున్నారు, రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు మీరు ఎక్కడొచ్చి మీరు ఆర్గ్యూ చేసి వాళ్ళకు అది శిక్ష వేయడానికి లేదా వాళ్ళని మీరు ఆర్గ్యూ చేస్తున్నారు, ఇది ఎట్లా జస్టిఫైడ్ అని అడిగాడు జడ్జి. అంటే కన్నబ్రాన్ గారు అంటే వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదండి, అది వాడు చెప్తూనే ఉన్నారు కదా, మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉందా లేదా, అది ప్రశ్న ఇక్కడ. వాళ్ళది కూడా మీ గురించి చెప్పండి, మీకు రాజ్యాంగం ఇక్కడ కూర్చోబెట్టింది కదా, రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉందా లేదా? మీకు నమ్మకం ఉంటే రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది, రాజ్యాంగంలో నమ్మకం లేని వాడికి రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టము అమలు కాదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది, నాకు ఆ ప్రొవిజన్ చూపించని చెప్పాడు. రాజ్యంలో నమ్మకం లేని వాడు, రాజ్యాన్ని ప్రశ్నించిన వాడికి కూడా రాజ్యాంగంలో ఉండే హక్కులు అప్లై అవుతాయి. ప్రతి క్రిమినల్ వాడు రాజ్యాంగాన్ని అతిక్రమించిన వాడే, రాజ్యాంగం నమ్మకం లేకుండా రాజ్యాంగం నేను క్రైమ్ చేయమని వాడు క్రైమ్ చేశాడు, మన రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పోయాడు. వాడు పోయినప్పుడు ఆ క్రిమినల్ని మీరు తీసుకొచ్చి ట్రయల్ చేస్తున్నారు కదా, ట్రయల్ చేశాడా లేదా అని రాజ్యాంగంలో పెట్టిన మీరు శిక్ష వేస్తున్నారు. వాళ్ళకైనా అదే అప్లై అవుతుంది. కానీ మీరు అసలు వాళ్ళు నమ్మకమే లేదు అంటే నేను ముందు చెప్పాలి, ఇది ఏమైనా ఖురాన్ లేకపోతే బైబిలా, ఇది రాజ్యాంగం అంటే అసలు దాంట్లో నమ్మకం లేని వాడికి ఇది ఉండదంటే రాజ్యాంగంలో అందరు నమ్మితే దేశంలో క్రైమే ఉండదు, అందరు రాజ్యాంగం బద్ధపరంగా క్రైమే ఉండదు. కనుక అది అంటే ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉంటుందంటే చట్టబద్ధ పాలన అనే దానికి రాజ్యాంగం కట్టుబడి ఉండాలి. ప్రజలు దానికి కట్టుబడి ఉంటారా అది ప్రజల ఇష్టం, అది పౌరుడి స్వేచ్ఛ. కానీ పౌరుడు కూడా ఇవే అప్లై చేసి నువ్వు అది అతిక్రమించడానికి వీల్లేదనడానికి నువ్వు చెప్పడానికి లేదు. నువ్వు రాసుకున్న రాజ్యాంగం నువ్వు పెట్టుకు దాని ప్రకారం నడుచుకో. ప్రజలు ఎలా నడుచుకుంటారో ప్రజలు ఇంకో రాజ్యాంగం తెచ్చుకుంటారో అది ప్రజలకు వదిలేసేయండి. కానీ ప్రజలు కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, లేదా కొంచెము రాజ్యాంగాన్ని ప్రశ్నించిన వాడు శిక్షార్హుడే అనేది ఏదైతుందో అది కరెక్ట్గా అనేది పౌర హక్కుల సంఘాలు ఎక్కడైనా ఇదే మాట్లాడతాయి ప్రపంచవ్యాప్తంగా.
కానీ మన దేశానికి వచ్చేవరకు ఏమైందంటే ఒక్క రాజ్య బలప్రయోగమే కాకుండా కులం, ఈ కులం ఏదైతుందో కారంచేడు సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే అంతమందిని కోసారు, అది రాజ్యం చేసిన హింస కాదు, అది ఒక భూస్వాములు చేసిన హింస. పౌర హక్కుల సంఘం అవగాహన ఏంటంటే రాజ్యహింస మాత్రమే పౌర హక్కుల సంఘం యొక్క పరిధిలో వస్తుంది. మిగతా వైలెన్స్ అంటే అది రాజ్యం డీల్ చేయాలి, అది రాజ్య పరిధి. రాజ్యము అతిక్రమిస్తే మన పరిధి. కానీ భూస్వాముల ఎప్పుడైతే ఈ చేశారో అందరూ ప్రశ్న అంటే మీరు పౌర హక్కులు పోరా, అక్కడ మనుషులను చంపేశారు కదా అంటే కారంచేడుకి వెళ్ళిపోయాము. కారంచేడు పోయి దానికి ఫైట్ చేయము, దాని గురించి లీగల్ బ్యాటిల్ చేసేవారు. ఇదేమైందంటే రాజ్యం ఉపయోగించే బలప్రయోగమే కాకుండా భూస్వాములు ఉపయోగించే బలప్రయోగం కూడా పౌర హక్కుల్లో, ఎందుకంటే భూస్వామికి రాజ్యానికి సంబంధం ఉందని. అలాగే మహిళల మీద విపరీతమైన హింస జరిగితే లేదా డౌరీ డెత్ జరిగితే ఇక్కడ మహిళను చంపేస్తే దానికి బోర్డు మొదలుపెట్టాం. మళ్ళీ ప్రశ్న వచ్చింది, సరే భూస్వామి అంటే ఇప్పుడేంది అసలు ప్రైవేట్ కుటుంబ సమస్య కదా, భర్త ఏదో అన్నాడు ఏదో జరిగింది దాంట్లోకెందుకు పోయారు అంటే పురుషాహంకారం కూడా రాజ్యాధికారంలో రాజ్య స్వభావంలో భాగమే. పురుషాహంకారం వల్ల రాజ్యం అట్లుంది, రాజ్యం ఇట్లుంది కాబట్టి పురుషాహంకారం ఉంది కాబట్టి ఇది రాజ్యహింస కిందనే వస్తుందని అక్కడ మళ్ళీ మేము ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇక నక్సలైటు చేసే పని ఏంటి మరి, దాన్ని ఏం పట్టించుకోరు. అక్కడ సమస్య వచ్చింది, అది ప్రజల ఉద్యమము, అది తమను తాము రక్షించుకోవడానికి ప్రజా ఉద్యమము, దానికి ఒక ఐడియాలజీ ఉంది, దానికి ఒక ఉంది. ఆ బలప్రయోగం ఏదైతుందో అది భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో దాన్ని పౌర హక్కుల పరిధిలో రాదు. అంటే ఇన్నోసెంట్ పీపుల్ని చంపితే ఎట్లా వాళ్ళు, అది కూడా పట్టించుకోరా మీరు అని ఒక ప్రశ్న. అక్కడ మాకేమైందంటే ఇక డిఫరెన్సెస్ పౌర హక్కుల సంఘంలో మేబీ వాళ్ళు కూడా చేసే బలప్రయోగం కానీ హింస కానీ ఎక్సెసివ్గా చేస్తే అప్పుడు మనం కూడా ఎక్కడో ఒక చోట దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో పట్టించుకోవాలా పట్టించుకోవద్దనే దాని మీద పౌర హక్కుల సంఘం చీలిపోయింది. సో మానవ హక్కుల వేదిక రావడానికి పౌర హక్కుల సంఘం కొనసాగడానికి ఒక అంటే ఒక అవగాహనలో, మౌలికమైన అవగాహనలో సమాజంలో ఉండేటువంటి భిన్నమైనటువంటి బలప్రయోగ పద్ధతులు ఏవైతున్నాయో మొత్తంగా ఈ బలప్రయోగము ప్రైవేట్గా చేసిన, అది భర్తలు చేసిన, అది భూస్వామి చేసిన, పోలీసులు చేసినప్పుడు ఎట్లయితే ప్రశ్నిస్తున్నామో దీన్ని కూడా మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది అనేది అట్లా ఒక పౌర హక్కుల సంఘంలో ఆ చర్చలు జరుగుతున్నాయి. కానీ పౌర హక్కుల సంఘ అనుభవం అలా మారుతూ వచ్చింది. మా అనుభవంలో పౌర హక్కుల సంఘం నా 40 ఏళ్ల అనుభవంలో పౌర హక్కుల సంఘం యొక్క భావజాలంలో మార్పు వచ్చింది. నేను విశ్వవిద్యాలయంలో హ్యూమన్ రైట్స్ కోర్సు పీజీ డిప్లొమా పెట్టాము. అలాగే నేను రెగ్యులర్గా 2 కోర్సులు చెప్పేవాడిని మా ఎంఏ విద్యార్థులకి. నాకుండే థియరిటికల్ అండర్స్టాండింగ్ అంటే ఒక సిద్ధాంతపరమైన అవగాహన మానవ హక్కుల మీద, దాని ఫిలసాఫికల్, దాని తాత్విక పునాదులు ఏమిటి, మానవ హక్కుల భావన ఎక్కడి నుంచి వచ్చింది, హక్కుల భావన ఎలా పెరిగింది అనేది మేము అది మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి కానీ, లిబరల్ పర్స్పెక్టివ్ కానీ, గాంధీయన్ పర్స్పెక్టివ్ కానీ, అంబేద్కర్ ఇవి సిద్ధాంతపరంగా చెప్పడం, ఈ సిద్ధాంత అవగాహనలో బయట పనిచేయడం, బయట మాకు వచ్చే అనుభవం ఏదైతుందో భిన్నమైన సంఘటన వాటిని క్లాస్ రూమ్లో చెప్పడం. అంటే నా పౌర హక్కుల అనుభవాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకుపోయాము, క్లాస్ రూమ్ థియరీని సంఘంలోకి తీసుకొచ్చాము. సో ఇది మనము చేయవలసిన పని, అధ్యాపకులు చేయవలసిన పని అనేటువంటిది ఒకటి మనం ప్రయోగం చేశాం. అయితే ఫార్చునేట్లీ మనకు జరిగింది ఏమిటంటే ఈ 50-55 ఏళ్లలో ఎక్కడ కూడా విశ్వవిద్యాలయాలు ఇవి చెప్పకూడదు, ఇవి చెప్పాలి అనే నియంత్రణ కానీ, ఒక అబ్జెక్షన్ కానీ ఎన్నడూ కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నేను 25-30 ఏళ్ళు ఏ వైస్ ఛాన్సలర్ కానీ, ఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు, ఇది ఎందుకు చెప్తున్నారు అని అడగలేదు. అన్రిస్ట్రెయిన్డ్ క్లాస్ రూమ్. ఇవాళ పరిస్థితి అది కాదు. సరే మేము రైట్ టైంలో వేర్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ అనుకోండి, ఇవాళ మీరు అలా చెప్పడం లేదు. దాని మీద విజిలెన్స్ ఉంది. వాళ్ళ
సంఘ పరివారు వాళ్ళు యూనివర్సిటీలో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఏం చెప్తుంటారు, అక్కడ వాళ్ళు అక్కడ పంపిస్తుంటారు, అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. ఇప్పుడు మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళది, ప్రతి ఇండివిజువల్ మీద వాచ్ పెట్టి ఎవడు ఏం చెప్తున్నాడు అనే దాన్ని అక్కడికి పంపించడం. ఇది మొత్తంగా ఇవాళ కాంటెక్స్ట్ మారిపోయింది. మీరు చాలా సంవత్సరాలు ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పినట్టు గుర్తు, ఒకే ఒక సంఘటనతో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేను తెలంగాణకి సపోర్ట్ చేస్తున్నాను బయటకు వచ్చినాను చెప్పిన గుర్తు. ఎట్లా మీరు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు? అంటే ఒకటి ఏం జరిగిందంటే, నేను మహబూబ్నగర్ జిల్లా వాడిగా మేము పాలమూరు కరువు వ్యతిరేక పోరాట కమిటీలో నోటు పెట్టాం. అంటే రాఘవాచారి ఆయన చాలా చాలా చాలామంది స్కూల్ టీచర్సు, కొంత యాక్టివిస్టు ఈ కరువు తర్వాత ఆకలితో మనుషులు చనిపోవడము, తర్వాత మైగ్రేషను, ఇవన్నీ వీటికి మూల కారణము ఈ జిల్లాలో నీళ్లు లేకపోవడం. ఇప్పుడు అనంతపూర్లో కూడా నీళ్లు లేవు, రాజస్థాన్ వేడాల్లో కూడా నీళ్ళు లేవు అక్కడ. కానీ మహబూబ్నగర్ పరిస్థితి ఏంటంటే దాదాపు 290-300 కిలోమీటర్లు కృష్ణానది తెలంగాణ తెలుగు సమాజంలో ప్రవేశించడమే మహబూబ్నగర్లో ప్రవేశించింది. అది 290 కిలోమీటర్లు పోయి అక్కడ నుంచి శ్రీశైలం నుంచి అది అక్కడ పోతుంది. ఇన్ని నీళ్లు ఉండి, ఒక జీవనది ఉండి, ప్రజలు ఆకలితో చనిపోవడము, తర్వాత ప్రజలు మైగ్రేషన్ పోవడము, వ్యవసాయంలో సంక్షోభము, రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఇదేమిటి అనేది మహబూబ్నగర్కు నీళ్లు కావాలి అనేది మనం ప్రధానంగా, అంటే అక్కడ నుంచి నేను తెలంగాణ ఉద్యమాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి, తెలంగాణ ఉద్యమంలో మనము మహబూబ్నగర్ నీళ్ళు, మహబూబ్నగర్ కరువు ఇది కూడా కొంత మాట్లాడుతూ వచ్చాం. సరే, రాష్ట్రము డివైడ్ అయితే చిన్న రాష్ట్రం అయిపోతుంది, సెంటర్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది, పెద్ద రాష్ట్రాలు ఉండడం చాలా అవసరం ఫెడరల్ వ్యవస్థకి అని ఒక అవగాహన కూడా మళ్ళీ నా అనుభవం, అంటే నా అవగాహనలో పెద్ద రాష్ట్రాలు మాత్రమే ఫెడరలిజాన్ని కాపాడగలరు, చిన్న రాష్ట్రాలు అయితే సెంటరు ఇచ్చేస్తుంది అనేది అది అవగాహన. అందుకని నేను కూడా రాష్ట్రం విభజిస్తే చిన్న రాష్ట్రాలు అయిపోతాయి, పెద్ద రాష్ట్రంలోనే మనకుండే సమస్యలకు పరిష్కారాలు మన సాధ్యమైనంత వరకు కనుక్కోవాలి అనే ఒక ఆర్గ్యుమెంట్ నేను చేసేవాడిని. జయశంకర్ గారితో కానీ కోదండతో కానీ, ఎందుకంటే కోదండలో మా విద్యార్థి కాబట్టి మేము ఆర్గ్యూ చేసేవాళ్ళం. ఈ ప్రాసెస్లో బాలగోపాల్ ఏం చేశాడంటే, సరే మహబూబ్నగర్కు నీళ్ళు లేవనేది ఉంది కాబట్టి నీళ్లను పునఃపంపిణీ చేయాలి, మహబూబ్నగర్కు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మహబూబ్నగర్కు రావాలి, ఇది పౌర హక్కుల సమస్య కూడా. కనుక మేము ఏం చేసామంటే కృష్ణా జలాల పునఃపంపిణీ అని దానికి బాలగోపాల్ ఒక ఫార్ములా తయారు చేసి నీళ్ళని ఎట్లా పంచాలి, ఒక నది నీళ్ళని, ఒక ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు వస్తే తీసుకోవాలి, మనం దాంట్లో నుంచి తీసుకోవాలని, భూములే పంచాలి, సంపద పంచాలని, నీళ్లు పంచాలని ఏం లేదు, నీళ్లు పంచడం కూడా భూములు పంచినట్లే అనేది ఆయన ఆ లాజిక్ తీసుకొచ్చాడు. మేము దాన్ని చేసి దీన్ని మనము ప్రపోజ్ చేసి దీన్ని చేస్తే రాష్ట్ర విభజన కొంతవరకు మనము ఆపొచ్చు అనేది నేను భాగం అని చెప్తూ రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఆయన ఇది మీరు టేకప్ చేయాలి సార్, నీళ్ల విభజన అనేది అవసరమే, మీకు రాయలసీమ కూడా నీళ్లు మీకు సరి రాలేదు కాబట్టి అంటే రాజశేఖర రెడ్డి గారు అండి, హరగోపాల్ గారు నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి కృష్ణానదిలో పంచడానికి, అయిపోయింది వాటాలు, ఎవరి వాటా వాళ్ళకి పోయింది, ఇంకా నీళ్ళు ఏంటి పంచడం, నీళ్ళు మళ్ళీ క్వశ్చన్ పాండరోస్ బాక్స్ అది నీళ్ళకు అంటే ఏంది సార్, మరి మహబూబ్నగర్ ఏమైపోవాలి సార్, వాళ్ళకు 10% కూడా మీరు 10 TMC కూడా ఇవ్వకపోతుంది మహబూబ్నగర్కి, 190 TMC అన్నీ ఇవ్వాలి మాకు అసలు లెక్క ప్రకారం అని నేను అంటే అవన్నీ ఏం పార్లమెంట్ ఇట్స్ ఏ క్లోజ్డ్ క్వశ్చన్ ఆఫ్ కృష్ణా రివర్ ఓపెనింగ్ డస్ నాట్ అరైజ్ అని చెప్పాడు. అంటే నేనన్నాను సార్, ఉమ్మడి రాష్ట్రంలోనే సమస్యలకు పరిష్కారం అయింది నేను ఇంకా అనుకుంటున్నానండి, పెద్ద రాష్ట్రము కావాలి అనుకోండి, మీరు రాజకీయాల్లో ఉండి ఒక వెనకబడిన రాయలసీమ నుంచి వచ్చి నీళ్లు పంచే ప్రశ్నే లేదని మీరంటే ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో దానికి ఏం పరిష్కారము లేదు కదా. తర్వాత తెలంగాణ వెళ్ళి వాటర్ కమిషన్ ముందు అపేర్ కావడం, చట్టం ప్రకారం రాష్ట్రమే రిప్రజెంట్ చేయాలి కానీ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం రిప్రజెంట్ చేస్తే చట్టంలోనే లేదు. కనుక పోయేవాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళే ఉంటారు, ముఖ్యమంత్రి వాళ్ళే ఉంటారు, వాళ్ళే పోయి రిప్రజెంట్ చేస్తారు. మరి తెలంగాణ రిప్రజెంట్ ఎవరు చేయాలి, చేయడానికే లేదు ఇప్పుడు
సెపరేట్ రాష్ట్రం అయితే కనీసం మన రాష్ట్రం నుంచి పోయి మనం మా రాష్ట్రానికి నీళ్ళు లేవని, ఇప్పుడు మా ప్రాంతానికి నీళ్ళు లేవని అది మీరు వాటర్ కమిషన్ తెలియదు కనుక సెపరేట్ తెలంగాణ తప్పదు. ఇక అది చేయండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు, చేయండి సపోర్టు తెలంగాణకి అన్నాడు ఆయన. బాలగోపాల్ చాలా ఆశ్చర్యం, బయటకు వచ్చారు, ఏంటి రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ వస్తున్నాను అంటే వాళ్ళంత బలంగా ఉండేది. సరే, జనరల్గానే ఓవరాల్ క్లైమేటు ప్రజల ఒక తెలంగాణ కావాలని విస్తృతంగా సమాజంలో ఉంది. సరే, మనం ఏదో ఒక ప్రిన్సిపల్ కొరకు వాదించినా ఇంత ప్రజల ఆకాంక్ష ఉన్నప్పుడు అది కాదని మనము దానికి వ్యతిరేకంగా పోయి ప్రజలకు చెప్పి పెద్ద రాష్ట్రం కావాలి, ఫెడరలిజం పోనీ అట్లా అన్నా మళ్ళీ నీళ్లు మనకు న్యాయంగా వస్తాయి అని అంటే వాళ్ళేమో నీళ్ళకు వస్తూనే లేదని వాళ్ళు అన్న తర్వాత ఇంకా మనకేం ఆల్టర్నేట్ మిగిలిందని నేను ఆయన రాజశేఖర రెడ్డి చెప్తే, అంటే రాజశేఖర రెడ్డిది నేను అనుకుంటే అది క్రిటికల్ పాయింట్ అయింది. ఈ జనంలో ఉండే ఉత్సాహము ఎక్కడ పోయినా తెలంగాణ తెలంగాణ అంటున్న ఒక క్లైమేట్లో మన దీనికైనా పరిష్కారం ఉంటుందేమో అని ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్, ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా మనకు తెలుసు, ఒక ఇంపార్టెంట్ లీడర్ పోతే ఈ క్వశ్చన్ రైజ్ కాదన్న తర్వాత ఇంకా మీకు పరిష్కారం ఏముంటుందని దాని నుంచి నేనేమనుకున్నానంటే ఇక సెపరేట్ స్టేట్ అయితే వచ్చే నీళ్ళు వస్తాయి, కొట్లాడే నీళ్ళు కొట్లాడవచ్చు, అది వేరే. కానీ అన్యాయానికి ఒక పరిష్కారము లేదు, ఈ అన్యాయం పర్పేచేట్ అవుతుంది, ఇక మహబూబ్నగర్ ఫ్యూచర్ ఇంతే అని అనడం నా దృష్టిలో అది చాలా అన్జస్ట్ అనిపించింది. సరే, ఇంకా ఆల్రెడీ ఒక ఉంది కాబట్టి అప్పటికి నా మీద చాలా ప్రెషర్ ఉంది. సరే, అప్పటికే పౌర హక్కుల సంఘం బాలగోపాల్ ఆయన అప్పటికే రెజల్యూషన్ మూవ్ చేశాడు, సెపరేషన్ అయింది ప్రజల ఆకాంక్ష కాబట్టి పౌర హక్కుల సంఘం దాని ఆకాంక్షను గుర్తించి సెపరేషన్కు సపోర్ట్ చేస్తున్నాం. యునానిమస్గా ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కలిసి ఒక యునానిమస్ పౌర హక్కుల సంఘం ఆల్రెడీ ఆ నిర్ణయం తీసుకున్నా కూడా ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ దిస్. కానీ పౌర హక్కుల సంఘం ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ది బైఫర్కేషన్. సో ఇక ఆ బైఫర్కేషన్ బికేమ్ ఇన్ఎవిటబుల్. అది మంచిదా కాదా, ఆ రాష్ట్రము సఫర్ అవుతుంది, ఈ రాష్ట్రం సఫర్ అవుతుంది. నీళ్ల విషయం ఇంతవరకు తేల్చలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్ ఇవాళ రాఘవాచారి రాశాడు, మీరు అనుకున్న వాటా ఇంతవరకు వలస కూలీలు లేకుండా చేస్తామనేది మాత్రం ఇంతవరకు నెరవేరలేనట్టు. చెరువులను వీడు రివైవ్ చేశారు, మొత్తంగా కాదండి కాలేదు. మా ఊళ్ళో కూడా చెరువు పూర్తి ఎండిపోయేది, మా ఊరి పేరే చెరువు పేరు మీద వచ్చింది. ఇవాళ చెరువు పునరుద్ధరణ వలన నీళ్ళు వచ్చాయి, నీళ్ళు రావడం వలన గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, గ్రౌండ్ వాటర్ కొంచెం డ్రింకింగ్ వాటరు వచ్చినాయి, పశువులకు నీళ్ళు వచ్చాయి. అంతవరకు తెలంగాణలో పూర్తిగా డ్రై ప్రాంతానికి కొంత రిలీఫ్ వచ్చింది. కాకతీయ మిషన్ కానివ్వండి, భగీరథ మిషన్ వల్ల కొంత, ఇప్పుడు మా గ్రామంలో అయితే నీళ్ళ కొరకు చాలా దూరం నడిచి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మా ఊరికి పోతే మా సిస్టర్ ఇన్లా అనడం ఏంటంటే, ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి, నేను ఎక్కడో పోయి నీళ్ళు తెచ్చేదాన్ని. ఇవాళ ఇది అంటే ఆ మొత్తంగా అందరికీ అందలేదు, కానీ ఆ స్కీమ్ అంటే అందరికీ అందేలాగా కొంచెం చోటు ఇచ్చేసామని ప్రచారం చేసుకున్నాం, అక్కడ తప్పు. కానీ ఈ రంగంలో తప్పకుండా కొంత మార్పు వచ్చింది కనుక కొంత మైగ్రేషను కొంత తగ్గింది. రెండోది నేచర్ ఆఫ్ మైగ్రేషను మారింది. నేచర్ ఆఫ్ మైగ్రేషన్ అంతకుముందు ఈ మిడిల్ మెన్ ఉండేవాళ్ళు, టౌట్స్, వాళ్ళు ఒక గుంపు కట్టి ఆ గుంపు మేస్త్రి అనేవాడు వీళ్ళని తీసుకుపోయి వాడు కొన్ని డబ్బులు తిని వీళ్ళకి ఇచ్చేటువంటి కూలీలో వాడు కొంత తిని వీళ్ళని కాస్త నిర్దాక్షిణ్యంగా ట్రీట్ చేసి, ఇప్పుడు వీళ్ళకి అనుభవం వల్ల ఏంటంటే వీళ్ళే గుంపులుగా వాళ్ళే ఫామ్ అయ్యి వాళ్ళే డైరెక్ట్గా వీళ్ళు ఎక్కడ పని తీసుకొని ఈ గుంపు మేస్త్రితో ఈ మధ్యన ఉండేవాళ్ళు ఆ దళారీలు వాళ్ళ పాత్ర తగ్గింది. కానీ పోవడము పూర్తిగా తగ్గిపోయింది, మైగ్రేషన్ లేబర్ లేదనేది కరెక్ట్ కాదు. మైగ్రేషన్ క్యారెక్టరు మారిందనేది వాస్తవం, కొంచెం నీళ్ళు వచ్చింది అనేది కూడా కొంత వాస్తవమే. అంతవరకు వీళ్ళు కొంచెం, అందుకని ఇంకా పూర్తి అయిన సోషల్ బేస్ పోలే. కేసీఆర్ బేసు వాళ్ళ మద్దతు ఇంకా 39 సీట్లు గెలిచారు కదా, సో వాళ్ళకు ఉంది ఇంకా సపోర్ట్. ఈ కొన్ని ప్రోగ్రామ్స్ వలన ఇంకా జనము కొంత కాకుండా కొంత ఏదో గ్రామంలో మార్పు వచ్చింది కదా అని ఉంది ఆ ఫీలింగు. ఈ 10 సంవత్సరాల పాలన ఎలా విశ్లేషిస్తారు కేసీఆర్ గవర్నమెంట్? ఆ 10 సంవత్సరాలు ఎలా విశ్లేషించవచ్చు? అది డిజాస్టర్ అండి కేసీఆర్. ఐ ఫీల్ సో బ్యాడ్. ఎందుకంటే మేము సామాజిక ఉద్యమాల గురించి క్లాస్ రూమ్లో చెప్తుంటాను. టాటా ఇన్స్టిట్యూట్లో సోషల్ సైన్స్ పనిచేసినప్పుడు నేను సోషల్ మూమెంట్స్ గురించి
సాధారణంగా మేము చెప్పే సిద్ధాంతం ఏంటంటే సామాజిక ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలుగా మారినప్పుడు దాంట్లో నుంచి వచ్చేటువంటి నాయకత్వం ఏదైతుందో గుణాత్మకంగా మెయిన్ స్ట్రీమ్లో నుంచి వచ్చే రాజకీయ నాయకత్వం కంటే భిన్నంగా ఉంటుంది. ప్రజల చైతన్యం నుంచి వచ్చిన రాజకీయ నాయకత్వం, ఒక ఉద్యమం చేసిన రాజకీయ నాయకత్వం తమకుండే అనుభవం వలన పాలనా స్వభావంలో వాళ్ళ మీద రిప్రెషన్ వచ్చి ఉంటుంది. కాబట్టి తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పాలన ఉండాలి అని ఒక చైతన్యం ఉంటుంది, నాయకత్వానికి కొంచెం ఇంటిగ్రిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రజల చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ కొన్ని సిద్ధాంతాలు క్లాస్ రూమ్లు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నాయకత్వం మొత్తం సిద్ధాంతాన్ని అది మొదటి రోజే ప్రకటించారు కదా మా భక్తి రాజకీయ పార్టీ. ఇప్పుడు సోషల్ మూమెంట్ చెప్పాలంటే మేము అంతకుముందు సోషల్ మూమెంట్ చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి కొంత అస్సాంలో కూడా అలాగే జరిగింది అనుకోండి. అస్సాం ఉద్యమం జరిగిన తర్వాత విద్యార్థులే ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ వాళ్ళు చాలా తొందరగానే కరప్ట్ అయిపోవడము, తర్వాత మొత్తం డీజనరేట్ అయిపోవడం. అంటే ఇట్లా పాలనలో కరప్షన్ గురించి అంటున్నారా మీరు? అంటే ఇప్పుడు అసలు ఆయన పాలనలో ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కొంత వాళ్ళ పార్టీ వాళ్ళని ఏ విధంగానైనా మీరు సంపాదించుకోవచ్చు. కరప్షన్ అనేది తెలంగాణ 10 ఏళ్లలో అదొక చర్చగా కానీ, అది ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడడం కానీ, ఎవరైనా దాని గురించి చర్చ కానీ క్వశ్చనే లేదు. కరప్షన్ వాజ్ టోటల్లీ యాక్సెప్టెడ్. మేము కరప్షన్ ఫైట్ చేస్తానని ముఖ్యమంత్రి ఎప్పుడు అనలేదు. ఇక అనలేదు కాబట్టి ఆయన మనం అనడానికి ఏం లేదు. ఆయన ఎమ్మెల్యేలను ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ చాలా ప్రభుత్వ భూమి ఉంది. ఎవడు తోచిన చోట వాడు అక్కడ ఆక్రమించుకున్నారు, ఫాల్స్ చేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టుకున్నారు. తెలంగాణలో జరిగింది ఇదే తప్పించి ఇదే అభివృద్ధిలాగా మనకు హైదరాబాద్ చుట్టూ చూస్తే అభివృద్ధి. కానీ మురికివాడల్లో నివసించేవాళ్ళు, మైగ్రెంట్ లేబరు, అడ్డా లేబరు, అక్కడ పాపం మేము పొద్దున ఏమైనా పని దొరుకుతుందా అని ఎదురు చూసేవాళ్ళు, ఆ గుడిసెల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కనీసం కొంచెం బెటర్ హౌసింగ్, ఏదో హౌసింగ్ అన్నారు. నిజంగా దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కాస్త గౌరవమైన జీవితం ఇస్తే కొంత మనకు ఆ తేడా కనిపించేది. ఎంతకాలం పారిశ్రామికీకరణ, పరిశ్రమలు రాండి వచ్చాయి, కొంత జీడిపి పెరిగింది, దెర్ ఇస్ నో డౌట్, మనకు పర్ క్యాపిటల్ ఇన్కము పెరిగింది. తెలంగాణలో ఈ 10 ఏళ్ళు అది వచ్చింది. కానీ ఈ పెరిగిన సంపద ప్రభావము ఈ పేదవాళ్ళ మీద కానీ, పేద వర్గాల మీద కానీ, లేబరింగ్ క్లాస్ మీద కానీ ఎక్కడ అది మనకు కనిపించడం లేదు. ఆచార్యులుగా విద్య మీద ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు కానీ సాధించిన ప్రగతిగానే ఉందంటారు? అది వర్స్ట్ పార్ట్ అండి తెలంగాణలో. నా దృష్టిలో అది వర్స్ట్ పార్ట్. ఎందుకంటే కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదము ఇచ్చాడు. మేము విద్యా పరిరక్షణ కమిటీలో 40 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం. విద్య అందరికీ అందుబాటులో ఉండాలి, కామన్ స్కూల్ కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, అసలు ఫీజులు ఉండకూడదు, రాజ్యమే పిల్లలకు చెప్పించాలి అనేది ప్రధానంగా మనం డిమాండ్ పెట్టాం. దానికి ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఆ ఫైట్ నుంచే ఇది వచ్చింది, కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది. ఆయన నినాదం తీసుకున్నాడు, ఆయన ఆ నినాదాన్ని ప్రజలోకి తీసుకెళ్ళాడు. డెఫినెట్గా మా అందరికీ ఏముందంటే కనీసం వీడు విద్యకైతే తప్పకుండా ప్రయారిటీ ఇస్తాడు, ఎందుకంటే కంటిన్యూస్ చెప్తున్నాడు అని. అది చీఫ్ మినిస్టర్ అయితే నేను ఆయన మొట్టమొదట కలిసింది విద్య కొరకే కలిశాను. 1.5 hours ఏదో చెప్పాడు, మార్క్సిజం ఇర్రెలెవెంట్ అన్నాడు, తర్వాత అది అన్నాడు, ఇది అన్నాడు. నేను చెప్పిన మార్క్సిజం అయితే మాట్లాడికి రాలేదు సార్, నేను వచ్చింది విద్యారంగానికి. మీరు కేజీ టు పీజీ ఉచిత విద్య ఏదైతుందో దానికి ప్రాధాన్యత ఇచ్చి మీరు దాన్ని అమలు చేస్తే మేము హృదయపూర్తిగా దాంట్లో పాల్గొంటాం, ఫుల్ హార్ట్తో మేము పాల్గొంటాం. మీరు మాకే పని చెప్పినా మేము చేస్తాం. కానీ విద్యారంగంలో మాత్రం మీరు చేసిన కమిట్మెంటు అది నేను చెప్పడానికే మీకు వచ్చాను. అప్పుడు ఏమనలే ఆయన, చేస్తాము చేయము ఏమనలేదు, విన్నాడు. కానీ తర్వాత పరిస్థితి చూస్తే 11% ఉన్న బడ్జెట్ని దాన్ని లాగి 6%కు తీసుకురొచ్చి టీచర్స్ రిక్రూట్మెంట్ లేకుండా, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేకుండా, యూనివర్సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చేసి దానికి ఒక చట్టం తీసుకొచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళకి నియంత్రణ తగ్గించి, ఇది అసలు మనం ఎన్నడూ ఊహించలేదు. అసలు ఇట్లా జరుగుతుంది, ఇంత డ్రాస్టిక్గా మార్పు వస్తుంది అనుకోలేదు. కానీ అక్కడ కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పని క్షమించే ప్రశ్నే లేదు.
అది అంటే ఎందుకంటే మీరు తెలంగాణలో విద్యారంగాన్ని కొంత కాకుండా కొంత ప్రాధాన్యత ఇస్తే అట్టడుగు వర్గాల పిల్లలకి కొంచెం నాణ్యమైన విద్య మనం ఇచ్చుంటే సమాజంలో ఒక మార్పు వచ్చేది. ఎందుకంటే విద్య సోషల్ మొబిలిటీ తీసుకొస్తుంది. అట్టడుగు ఉండే పిల్లవాడు బాగా చదువుకుంటే కొంచెం మంచి విద్య ఇస్తే అతను కొంచెం హైరార్కీలో కొంచెం స్థానం మారితే ఇంట్లో పరిస్థితి మారుతుంది, గుడిసె మారుతుంది, తల్లిదండ్రుల గౌరవం మారుతుంది, వివక్ష మారుతుంది, అన్టచబిలిటీ కూడా కొంత తగ్గుతుంది. చాలా మార్పులు వస్తాయి విద్యారంగంలో మనం మార్పు తీసుకొస్తాం. అందుకని మనం ఏమంటున్నామంటే విద్య సంక్షేమ కార్యక్రమం కాదు, విద్య ఖర్చు కూడా కాదు. ఒక ప్రాజెక్ట్లో ఎట్లయితే ఇన్వెస్ట్ చేశారో మీరు ఒక హ్యూమన్ బీయింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక హ్యూమన్ క్యాపిటల్. ఈ హ్యూమన్ క్యాపిటల్ స్కిల్డ్గా చదువుకున్న వాళ్ళుగా ఎన్లైటెండ్గా వాళ్ళు ఎప్పుడైతే లక్షలాది మంది వచ్చేస్తారో వ్యవస్థలో వాళ్ళకి అవకాశాలు వస్తాయి, చాలా మార్పు వస్తుంది. ఇక్కడ విద్య సామాజిక మార్పుకు సాధనం. ఇట్స్ నాట్ సంక్షేమ మాధ్యమం నిత్య జీవితం గడవడానికి పనికొస్తుంది. విద్య అట్లా కాదు, అది స్ట్రక్చర్ను మార్చడానికి పనికొస్తుంది. ఇలా సార్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళన్నీ అలానే ఇంకా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇంకో పక్కన హాస్టల్కి వెళ్తే హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా చాలా ఘోరంగా విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. ఎలా మార్పు రావటం అనేది అదే చెప్తున్నాం కదా, సాధ్యమవుతుందా? ఇక దాని మీద ఆయనకు శ్రద్ధ లేదండి. అంటే ఈ ప్రభుత్వానికైనా మీ సలహా? ఇప్పుడు ప్రభుత్వము చూడాలి. ఇప్పుడు అంటే వాళ్ళు వచ్చి 1.5 months అయింది. విద్యకి 15% ఇస్తామని మేనిఫెస్టోలో రాసుకున్నారు. అది మా డిమాండ్ కూడా ఉండే 20 ఉంటే వాళ్ళు 15 చేశారు. రాహుల్ గాంధీని కూడా నేను కలిసినప్పుడు విద్య దాని గురించి మాట్లాడితే నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్లో 15% బడ్జెట్ విద్యకి ఇస్తామని ఆయన కూడా కమిట్ అయ్యాడు, మేనిఫెస్టోలో రాశారు. ఇవాళ ఏదో విద్యా మినిస్ట్రీ 25,000 కోట్లు కావాలని, అది కాదు అసలు 25,000 కోట్లు కాదు. వాళ్ళు కేవలం ఏదో సింపుల్ రైజ్ అడిగారు. యాక్చువల్గా 10% బడ్జెట్ అంటే ఇట్స్ చాలా సబ్స్టాన్షియల్ బడ్జెట్. కేంద్రంలో 10% అంటే ఇంకా అది ఇంకా చాలా. ఇక్కడ మీరు ఒక 20% మీరు ఇస్తే మీకుండే 4 లక్షల బడ్జెట్లో మీకు 1,00,000 కోట్ల దాకా ఇవ్వచ్చు. 80,000 కోట్ల దాకా ఇచ్చినా మీకు ఇప్పుడున్న ఈ 10,000 కోట్లు కాకుండా మీరు అంతా బడ్జెట్ ఇస్తే స్కూల్ బిల్డింగ్లన్నీ మార్చవచ్చు, మంచి ఫర్నిచర్ తేవచ్చు, స్కూళ్ళకి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు, ల్యాబ్స్ని ఇంప్రూవ్ చేయవచ్చు, ఊళ్ళల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ జరగవచ్చు, ఇక్కడ అధ్యాపకుల విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు నియమించవచ్చు, రీసెర్చ్కు కొంత ఫండ్స్ ఇవ్వచ్చు. మొత్తం విద్యారంగం యొక్క స్వభావం మారిపోతుంది. ఇప్పటికి కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్కు, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్కే ఫస్ట్ డిమాండ్. మీరు ఎవరినైనా అడగండి, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, దాని తర్వాతే ఏదైనా మెడికల్ కాలేజ్. కానీ అవి ఇంకొంత వాటి క్వాలిటీ తగ్గినా విద్యార్థులంతా వాటినే ప్రిఫర్ చేస్తున్నారు. వాటిని ఇంకా మీరు బాగా చేశారనుకోండి, చండీగఢ్లో ఉన్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్ లాగా మనం తయారు చేసాము. అంటే తెలంగాణ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మీరు మీ విద్యారంగాన్ని మారిస్తే మొత్తం తెలంగాణ స్వభావం మారిపోతుంది. కానీ ఇవాళ చూడాలి మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్తూనే ఉన్నాము. సో మాట్లాడుతూనే ఉన్నాము, కలిసిన వాడు కల చెప్తున్నాయా మీరు ఏం చేస్తారు విద్యారంగాన్ని కలవాలని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ డిమాండు పెట్టాలని అనుకున్నాం. నాకు పరిచయం ఉన్న మినిస్టర్స్కి అయితే ప్రైవేట్కి కలిసినప్పుడు విద్యారంగాన్ని విస్మరించొద్దనే చెప్తున్నాం. కానీ అంత విస్మరణ జరగకపోవచ్చు గతంలో అంత ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక డెమోక్రసీ స్పేస్ కూడా ఉంది, గొడవలు చేయడానికి కూడా ప్లేస్ ఉంది, కలవడానికి కూడా స్పేస్ ఉంది. ఆయన రాష్ట్ర కాదు కదా, ఇప్పుడు మీరు ఇందిరా పార్క్ లేదు, మీరు ధర్నాలు లేవు, ప్రొటెస్ట్ లేదు అని ఒకవైపు, నన్ను కలవడానికి వీల్లేదు ఇంకోపది, ఇది సఫకేషన్. ఇప్పుడు అట్లా కాదు, యూ కెన్ మీట్. ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, కానీ మొన్న ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిసాం, నేను కోదండరామ్ కలిసి 2.5 hours వీ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్ ఆన్ ఎడ్యుకేషన్. ఆయన కూడా కొంత ఓపెన్ మైండెడ్గా ఉన్నాడు, తప్పకుండా విద్యారంగాన్ని మనం ఏం చేయాలి సార్, మీ ఇన్పుట్స్ కూడా కావాలి అని ఒక ఓపెన్నెస్ ఉంది. ఆ రోజుల్లో విద్యాశక్తి కలిస్తే మన చేతిలో ఏముంది సార్, అసలు అంతా అక్కడే కదా. ఎవరు రాజశేఖర రెడ్డి అని ఎక్కడో సీఎం ఆఫీస్ ఉన్నాడు, ఆయనే విద్యారంగాన్ని చూసుకుంటున్నాడు. సెక్రటరీ ఇన్ ఎఫెక్టు, మినిస్టర్ ఇన్ ఎఫెక్టు, ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదో కేవలం ఒక సింబల్ లాగా ఉండిపోయింది. అసలు దట్ వాజ్ వెరీ ట్రాజిక్. తెలంగాణ విషాదం అది. హోప్ఫుల్లీ ఇవాళ మళ్ళీ విద్యా రంగానికి ప్రాధాన్యత వస్తున్నాను అనుకుంటున్నాం. రాకపోతే నేను రేవంత్ రెడ్డికి ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు చెప్పిన,
మీరు చెప్పిన డిమాండ్ అయితే మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటామని చెప్పాను. మేము ఊరుకునే లేదు, మీ ఇంటి ముందు ధారణా చేస్తామని చెప్పాను. మీరు ముఖ్యమంత్రి అయినా మిమ్మల్ని వదిలేదని స్పష్టంగానే చెప్పాను నేను ఆ రోజు. అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి ఈ వేదికగా యువతకు, విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ చివరిగా? అంటే యువత ప్రపంచంలో సమాజాలను మార్చింది, ప్రభుత్వాలను మార్చింది యువతే. అంటే యువతకి ఉండేటువంటి ఆ ఏజ్ వలన ఇంకా వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా, సెల్ఫ్ సెంటర్డ్గా మారరు. ఆ వయసు ఎటువంటిదంటే స్వప్రయోజనము, వ్యక్తి కేంద్రం కాకుండా పిల్లల్లో ఒక ఓపెన్నెస్ ఉంటుంది వయసు వలన. ఆదర్శాలు, ఆశయాలు ఉండడానికి కూడా అది కరెక్ట్ ఏజ్. ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో కొంత ఫ్యామిలీ ఉండి సెటిల్ అయిన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ గొడవలు, ఉద్యోగము, ఆ ఉద్యోగం రెగ్యులర్ ఉద్యోగము, ఆ గొడవల్లో ఉంటారు మనిషి. ఆశయాలు, ఆదర్శాలు ఉన్నా వాటిని అమలు చేయడానికి కావలసినటువంటి ఆ ఉత్సాహం ఏదంటే డైరెక్ట్గా ఉద్యమాల్లో పాల్గొన్న యువతకే అది ఎక్కువ సాధ్యమవుతుంది. తర్వాత యువతలో కొంత ఇంటిగ్రిటీ, వ్యక్తిగతమైన నిజాయితీ కూడా ఎక్కువ పాళ్ళల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు గురించి కొంత ఆలోచన కూడా ఉంటుంది. భవిష్యత్తు ఇంతకంటే మెరుగ్గా ఉండాలి, సమాజము ఇంతకంటే బాగుండాలి, ఒక మెరుగైన సమాజం కావాలి, మనము దాని కొరకు ఏమైనా చెయ్యాలి అనే ఆశయము, అటువంటి ఆదర్శాలు యువతకు ఉండడానికి చరిత్రలో చాలా పాసిబిలిటీ ఉంటుంది. అవి లేకపోతే వాళ్లకు భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది, జీవితం నిస్సారంగా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ దట్ ఇంటెన్స్, ఆ ఎమోషన్ అది లేకపోతే లైఫ్ బికమ్ లైఫ్లెస్. కానీ ఇప్పుడు మనం విద్యార్థులని మార్కులు, ఇంటర్మీడియట్ వరకు, ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం, ఇవే నేర్పించుకుంటూ పోతున్నాం కదా ఉంటుంది. కానీ ఇప్పుడు చదువుతారు, చదివి ఉద్యోగంలో జాయిన్ అవుతారు, జీతాలు తీసుకుంటారు, ఇది ఒక పార్ట్. పిల్లలు, కుటుంబం వాడుతారు. కానీ మీరు ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ చూస్తే వ్యక్తిగత జీవితంలో చాలా సంక్షోభంలో ఉన్నారు. కుటుంబ సంక్షోభం ఉంది, డైవర్సెస్, పిల్లలు చంపుతున్నారు, లక్షల రూపాయలు ఉద్యోగాలు వస్తున్న వాళ్ళు, అంతా కంఫర్టబుల్గా ఉన్నటువంటి వాళ్ళు అసలు కుటుంబం విడిపోతే పిల్లల మీద ప్రేమించే బదులు వాడి ఇంటికి పిల్లలు వస్తే, ఒక ఐటీ ప్రొఫెషనల్ మన హైదరాబాద్లోనే వాడు వీకెండ్ 3 రోజులు వాడికి 4 రోజులు తల్లికి అనేది ఒక కోర్టు ఇచ్చింది. 3 రోజులు ఇంటికి వస్తే సండే రోజు ఇద్దరు తలకాయ కోసేసి ఇంట్లో పాతి పెట్టాడు. బట్ వాడికి పోనీ పేదరికము, ఆకలి అది కూడా కాదు, వాడికి మంచి లక్షల రూపాయల ఉద్యోగం, సమాజంలో వాడికి ఒక ప్రతిష్ట ఉంది. అంటే అది ఎందుకు జరిగిందంటే ఈ చట్టం ఏదైతుందో, ఇంజనీరింగు దాంట్లో చాలా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, అమెరికా పోవాలి, లేకపోతే ఇక్కడ మంచి ఉద్యోగం, 1 లక్ష రూపాయలు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొను, ఇది ఒకటి ఉంది. కానీ మన మనుషులము, సమాజంలో మనకు సంబంధం ఉండాలి, కుటుంబం అనే దానికి ఒక దాంట్లో ఒక ఆనందం ఉండాలి, తర్వాత కుటుంబ సంబంధాలు ఉండాలి, ఒక ఎమోషన్ అనేది జీవితానికి అవసరం. ఉద్యోగం అనేది నీ బ్రతుకు కొరకు, నీ బ్రతుకు తెరువు కొరకు. కానీ మిగతా జీవితం అంత ఏదైతుందో ఆ జీవితము కేవలం డబ్బుల మీద ఆధారపడదు. మనం సమాజంలో ఏమిటి, మన స్థానం ఏంటి, మిగతా మనిషితో మన సంబంధాలు ఏమిటి, సరే సమాజాన్ని ఇష్టపడి సమాజాన్ని ప్రేమించడంలో వచ్చేటువంటి సంతృప్తి, ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు జీవితం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎక్కడ పోయి చెరువులో దూకుతున్నారు. అసలు అంటే ఎందుకు అక్కడ దాకా వచ్చిందంటే ఈ జీవితంలో ఉండేటువంటి ఆ ఇంటెన్సిటీ, ఆ ఎమోషన్, లైఫ్లో లివింగ్ అనేది అవుతుందో అది ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో జీవితం నిస్సారంగా అయిపోతుంది. డబ్బులు వస్తుంటాయి, బ్యాంకులో చూసుకుంటాడు, పాస్బుక్ చూస్తే డబ్బులు ఉన్నాయి, అంతకంటే మించి జీవితము లేదని అనుకుంటున్నాడు. కానీ అది నీ చిన్న పార్ట్ ఆఫ్ లైఫ్. అది టీచింగ్ అట్లా కాదనుకోండి. టీచింగ్ అంటే కనీసం ఏదో పిల్లలు చదువుప్పుడు ఒక ఇది ఉంటుంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆత్మహత్య చేసుకుంటూ కూడా చాలా తక్కువ. కానీ మీరు ఇటువంటి ఉద్యోగాలు కేవలం డబ్బుల కొరకే చదివి, డబ్బుల కొరకే మీరు జీవితం అని అనుకుంటే
మీకు లక్షల రూపాయలు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ ఇట్ హ్యాస్ నో మీనింగ్. మనీ ఈజ్ ఏ అంటే ఒక మీన్స్. మనీ కాంట్ బి ది ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్. మనము డబ్బును సృష్టించాము, కొంత డబ్బులు మనకు కావాలి, ఎందుకంటే జీవితంలో కొన్ని కంఫర్ట్స్ కావాలి, అంతవరకు మనీ ఈజ్ నెడ్. బియాండ్ దట్ మనీ హ్యాస్ నో పర్పస్. వాడేంది అంబానీ ₹1,00,00,000 సంపాదించి 2 కొడుకులు కొట్లాడారు. మరి ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు 2 కలిసి ఉండంటారు అని చెప్పలేకపోయాడు. ఎందుకు వస్తున్నాం? అరే కలిసి వ్యాపారం చేయండి, మీ అమ్మ ఉంది చూసుకోండి అని చెప్పలేకపోయారు. ఆమెను కూడా 1,00,00,000 లాగారు కదా. అంటే ఏమంటారు అసలు మీరు? ఇంత సంపన్నుడు, కోటీశ్వరుడు, కేవలం 2 తల్లి అన్నాదమ్ములు కలిసి ఉండాలి అనే ఒక విలువని ఇవ్వకపోతే వాడు ఇచ్చిన సంపద వీళ్ళ మధ్యన ఘర్షణ సృష్టించి కానీ ఆ సంపద వీళ్ళ జీవితాన్ని సుసంపన్నం చేయలేదు కదా. కనుక డబ్బులు సంపాదన అనేది యూత్ ఒక జాబ్ కావాలండి, అది బతుకుదెరుకు అది కావాలి, కానీ అదే జీవితం కాదు. అందుకని నేనేమంటానంటే సుఖవంతంగా జీవించడం కాదు, అర్థవంతంగా జీవించాలి. నీకు సుఖం కావాలి అంటే కంఫర్ట్ లేకుండా బతకమని అనడం లేదు, కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. జీవితానికి అర్థం ఉండాలి కదా. కనుక బంజారా హిల్స్లో పెద్ద పెద్ద బళ్ళు అవి అద్భుతంగా కట్టుకోవచ్చు అంత, అది సుఖంగా జీవించడం. కానీ ఎందుకొరకు జీవిస్తున్నాం అనేది దానికి అర్థం ఉండాలి కదా. అర్థవంతంగా జీవించినప్పుడు ఏమైందంటే అసలు నీకు చివరికి 70, 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికిందా దేర్ నథింగ్ టు లుక్ బ్యాక్. ఎవరైనా మన్మరాళ్ళు వచ్చి తాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు డబ్బులు సంపాదించమా, ఇంత పెద్ద ఇల్లు, కానీ ఇది పిల్లలకి అది ఆదర్శం కాదు కదా. ఇది కాదమ్మా నేను ఈ పని చేశాను, ఇంతమంది చదువు చెప్పింది, ఇంతమంది నేను వాళ్ళ జీవితాలు బాగుంటాయి, లేదా నేను పని చాలా అర్థవంతంగా నేను కొత్త విషయం కనుక్కున్నాను. పిల్లలకు చెప్పేప్పుడు ఏం చేశారు, మా మన్మరాలు చెప్తుంది, వాళ్ళ క్లాస్మేట్ ఎవరో వాళ్ళ టీవీ ఛానల్లో మా నాన్నగారు వార్తలు చదువుతాడు, న్యూస్ రీడర్ అని. మా మన్మరాలు చెప్పిందంట మా తాత ఈజ్ ఎ న్యూసర్ అని చెప్పింది. న్యూసర్ అంటే ఏంటమ్మా అంటే న్యూస్ ప్రొడ్యూస్ చేసేవాడు. అంటే పిల్లలకు వాళ్ళకుండే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరు 3 తరగతులు ఉన్నారు, ఒకరు 5. ఆమె పుస్తకం కూడా మా పెద్ద మన్మరాలు 2 బుక్స్ రాసింది, చిన్న ఆమె 1 బుక్ రాసింది. ఏదో క్రియేటివ్ రైటింగ్ అని ఏదో ఛానల్ ఉంది, దాంట్లో ఎంటర్ అయ్యారు. వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు, వాడది ప్రింట్ చేసి పుస్తకం దాన్ని ఆన్లైన్లో పెట్టాడు. ఈమెకు ఒక కాపీ పంపించాడు, ఆర్డర్ చేస్తే 349 రూపీస్ పెడితే వాడు బుక్ పంపిస్తాడు, ప్రింటెడ్ వర్షన్. ఈమె ఏదో 7-8 కాపీలు అమ్ముడు పోయాడు మా మన్మరాలి. వాడు 20 రూపాయలు రాయల్టీ ఈమెకు ఇప్పుడు ఆ పుస్తకాలు. అంటే ఇది మార్కెట్ కల్చర్ కూడా వచ్చేసింది. అంటే దానికంటే రాయల్టీ తర్వాత రాయాలి అనే ఇంటెన్షన్ చేస్తారు, వాళ్ళే కంపోజ్ చేసేసి రాసేస్తున్నారు, వాళ్ళకి తోచిందంతా రాస్తున్నారు దాంట్లో. కానీ రాయాలి అనేది ఒకటి మాత్రము బాగానే అంటే వాళ్ళ క్రియేటివిటీ ఏమైందంటే వాళ్ళ చదువు, వాళ్ళ ప్రపంచము, వాళ్ళ కరికులము ఇది కొంత వెస్టర్న్ వాళ్ళు ప్రభావం చాలా ఉంది ఎడ్యుకేషన్లో. ముఖ్యంగా ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో, ఇటువంటి స్కూళ్ళల్లో కొంత వెస్టర్న్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఈ స్కూళ్ళల్లో. మనం ఇంట్లో ఏమి విలువలు ఏం చెప్పినా బయట మార్కెట్ ప్రభావము, వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ ఇంగ్లీష్ క్యారెక్టర్స్, నేమ్స్ అన్నీ ఇంగ్లీష్ నేమ్స్, దాన్ని బట్టే మనం చెప్పొచ్చు దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్ అని. ఇప్పుడు లోకల్ నేమ్స్ తీసుకొని ఒక లోకల్ కండిషన్ మీద రాయడం కాదు. హ్యారీ పాటరో వాడు ఆ వరల్డ్లో పోయి ఆ పేర్లన్నీ వాళ్ళ పుస్తకాల్లో నిండా పేర్లన్నీ దే ఆర్ ఆల్ వెస్టర్న్ నేమ్స్. దాంట్లో ఉన్నారు వాళ్ళు. మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ గ్రో అండ్ దే విల్ స్టార్ట్ రియలైజ్. మేము కూడా ఏమో అభ్యంతరం చెప్పండి, ఏదో చేస్తున్నాం చేయనివ్వండి, రాయడం మొదలైన తర్వాత అది ఏం చేస్తారు. ఇదే సార్ మీరు మొదట్లో నేను చెప్పాను, ఇంటర్వ్యూ తర్వాత ఒక ఆదర్శవంతమైన స్పీచ్ మనం వింటామని. సంపద కాదు సుసంపన్నంగా జీవించాలి, ఇదే కదా మీ దగ్గర నుంచి కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్